హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం కోగంటి విజయలక్ష్మి గారు రచించిన అన్వేషణ నవల చదువుకుంటున్నాం కదా. ఆఖరి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మరునాడు ఉదయం 7 గంటలకు ప్రయాణం మొదలైంది. రాను రాను అడవి దుర్భేద్యంగా ఉంది. బెల్హనుడు తన బ్యాగ్లోంచి తళతళ మెరిసిపోతున్న 2 స్టీల్ బ్లేడ్స్ తీశాడు. పేరుకి బ్లేడ్లైనా అడుగున్నర పొడవు 3 అంగుళాల వెడల్పుతో పదును తేలి ఉన్నాయవి. ఒకటి ఆర్యమిత్రకిచ్చాడు. రెండో దానితో దారికి అడ్డుగా వచ్చిన కొమ్మల్ని, ఓడల్ని, పిచ్చి మొక్కల్ని తెగనరుక్కుంటూ దారి చేసుకుని సాగిపోతున్నారు. 3 గంటల సేపు నిరాఘంటంగా సాగిందా ప్రయాణం. అప్పటికి పెద్ద పెద్ద భవంతులంత సైజులో ఉన్న నల్ల శిలల్ని సమీపించారు. ఎవరో పనిగట్టుకుని బ్రష్తో నల్ల రంగు పులిమినట్లున్నాయవి. ఆ ప్రదేశమంతా చెట్లు పలచగాను, నల్లరాతి శిలలు ఎక్కువగాను ఉన్నాయి. హఠాత్తుగా గాండ్రుమంటూ గుండెలవసిపోయేలా వినిపించింది ఓ అరుపు. అంతే, షాక్తో పెగదీసుకుపోయారందరూ. ఓ 100 గజాల దూరంలో 6 అడుగుల పొడవున చిరుత ప్రత్యక్షమైంది. దాని నోట్లో ఎర్రటి మాంసపు ముద్దను కరుచుకొని ఉంది. అది సరాసరి ఓ మర్రి చెట్టు మీదకి ఎగిరింది. అంతే, పట్టు దొరకనట్లుంది. దబ్బున వెనక్కి పడిపోయింది. అందరూ చెట్టు వెనకనున్న పొదల మాటకి తప్పుకున్నారు. చిరుత నోటినున్నది ఓ అడవి జింక అన్నాడు వనమాలి. అది ఏం చేయబోతోంది సార్? అడిగింది తపతి. చిరుత జింకను వేటాడి తినగలిగినంత తిని మిగతాది చెట్టు మీద దాచుకోవడానికి ప్రయత్నిస్తోంది. మళ్ళీ ఆకలైనప్పుడు వచ్చి తింటుంది అన్నాడు. సింహం గాని పులిగాని అయితే తిన్నంత తిని వదిలేసిపోతాయి, మళ్ళీ దాన్ని ముట్టవు అన్నాడు పాత్రో. బెల్హనుడు ఎందుకైనా మంచిదని ఫైర్ క్రియేటర్ రెడీ చేసుకున్నాడు. ఆర్య, విశ్వంజీ మెషిన్ గన్స్ హోల్షన్లో పెట్టుకున్నారు. చిరుత మరోసారి చెట్టు మీదకి ఎగిరింది. ఈసారి పట్టు దొరికింది. దట్టమైన కొమ్మల మధ్య జింక కళేబరాన్ని దాచి చెంగున కిందకి దూకింది. యుద్ధానికి సిద్ధపడిన సైనికుల్లా ఎలర్ట్గా ఉన్నారు అందరూ. అయితే చిరుత వాళ్ళని గమనించకుండానే దట్టమైన చెట్ల మధ్యకెళ్ళి అదృశ్యమైపోయింది. కాసేపు అక్కడే ఉండి తర్వాత ముందుకు కదిలారంతా. సరిగ్గా అప్పుడే ఆకాశం భయంకరంగా గర్జించింది. పరిసరాలన్నీ చీకట్లో మునిగిపోయాయి. హఠాత్తుగా టెంపరేచర్ పెరిగిపోయింది. నెత్తి మీద నీళ్లు గుమ్మరించుకుంటున్నట్లు ధారాపాతంగా చెమట్లు కారసాగాయి. గాడ్, ఈ వేడి భరింపశక్యంగా లేదు అన్నాడు కపర్ది ఆగిపోతూ. నో కపర్ది, మూవ్, నడక వేగం పెంచుతూ అన్నాడు బెల్హనుడు. అంటూ నిట్టూర్చి కదిలాడు. క్విక్ ఎవ్రీబడి, మనం తొందరగా ఈ చెట్ల మధ్య నుంచి బయటపడి మైదాన ప్రదేశానికి చేరుకోవాలి. లేకుంటే ఈ వేడికి మస్కిటోస్, ఫ్లయింగ్ స్పైడర్స్, ఇన్సెక్ట్స్ తమ బొరియల్లోంచి బయటకొచ్చి మన మీద దాడి చేస్తాయి హెచ్చరించాడు బెల్హనుడు. మరుక్షణం అంతా ఒకరి వెనుక ఒకరు పరుగు తీశారు. అడ్డొస్తున్న చెట్లని, శిలల్ని తప్పుకుంటూ బరువులు మోస్తూ పరిగెత్తడం నరకప్రాయంగా ఉంది. అయినా పట్టుదలగా పరిగెడుతున్నారు. 10 నిమిషాలకి అన్వేషణ ఫలించింది. దట్టమైన వృక్ష సముదాయం మధ్యలోంచి చిత్తడిగా ఉన్న మైదాన ప్రదేశానికి చేరుకున్నారు. ఆశ్చర్యం, చెట్ల మధ్య ఉడికెత్తించిన టెంపరేచర్ ఇక్కడ పత్తాలేదు. మంచు స్పర్శలాగా చల్లని గాలి ఒంటికి తాకుతోంది అన్నాడు జాన్. అందరూ రిలీఫ్ ఫీల్ అయ్యారు. సార్, ఎంత తేడా ఉండటానికి కారణమేమిటి? అడిగింది తపతి. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫారెస్ట్స్. వేడి గాలి చల్లటి గాలి కంటే తేలిగ్గా ఉంటుంది. మైదాన ప్రాంతంలో వర్షం పడినప్పుడు గాని, ఆ ప్రాంతం హఠాత్తుగా చల్లబడినప్పుడు గాని అంతవరకు అక్కడున్న వేడి గాలి పైకి చేరుకుని చల్లని గాలి దిగువకు వస్తుంది. అప్పుడు వృక్ష సముదాయం ఆ వేడి గాలిని పీల్చుకుంటుంది అన్నాడు బెల్హనుడు. అరగంట తర్వాత చిత్తడి నేల అంతమైపోయింది. అందరి కాళ్ళు మట్టితో నిండిపోయాయి. లంచ్ తీసుకుందామంటూ ఓ బ్రహ్మాండమైన మర్రి చెట్టుని సమీపించారు. అందరూ చెట్టు నీడలో కూర్చుని లంచ్ చేశారు. గంట తర్వాత తిరిగి ప్రయాణం సాగించారు. ఆకాశంలోని మబ్బులు చల్లా చెదురయ్యాయి. పరిసరాలు తిరిగి ప్రకాశవంతమయ్యాయి. అరగంట నడిచారు. హఠాత్తుగా పాత్ర ఆగిపోయాడు. బిప్ బిప్ మెటల్ డిటెక్టర్ సవ్వడి చేయసాగింది. అందరూ ఎలర్ట్ అయ్యారు. పాత్ర మెటల్ డిటెక్టర్ని చేతిలోకి తీసుకుని డాటా ఇండికేటర్లోకి చూశాడు. స్ట్రెయిట్ వే 10 feet లాంగ్ అని మ్యాటర్ కనిపించింది. అంతా అయోమయంగా అతని వైపు చూశారు. మనం నిలబడిన ప్రదేశం నుంచి 10 అడుగులు నడిస్తే దేన్నో చేరుకుంటామనేది ఇది ఇండికేట్ చేస్తోంది. పాత్రో నడుస్తున్న కొద్దీ మెటల్ డిటెక్టర్ మరింత పెద్దగా సంకేతాలు పంపసాగింది. పాత్రో ఆగి మరోసారి ఇండికేటర్లోకి చూశాడు. గుడ్, రీచ్డ్ ద ఆబ్జెక్ట్, ఫైండ్ అవుట్
ఫ్లాష్లా వెలిగి ఆరసాగాయి అక్షరాలు. ఆబ్జెక్టా? ఏంటది? ఎక్కడుంటుందని తెలుసుకుంటాం అన్నాడు ఆర్య. పాత్రో చుట్టూ పరిశీలనగా చూశాడు. బారులు తీరిన వృక్షాలు, కొమ్మల నుంచి నేలకి జారిన ఓడలు, గుబురు పొదలు, లతలు, రకరకాల ఆకృతులు కలిగిన గండశిలలు. పాత్రో తాను నిలబడిన ప్రదేశం నుంచి 2 అడుగులు పక్కకి వెళ్లి కిందకు చూశాడు. వెంటనే తన బ్యాగ్లోంచి అడుగు పొడవున్న ఐరన్ రాడ్స్ తీశాడు. ఓ మూల వేలితో ప్రెస్ చేశాడు. అది ఫోల్డింగ్ వీడి 2 అడుగులు పెరిగింది. ఇవి తవ్వకాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎసెసరీస్. వెంటనే ఆర్య, జాన్ ముందుకొచ్చి అవి తీసుకున్నారు. చెప్పండి, ఎక్కడ తవ్వమంటారు అడిగాడు ఆర్య. థ్యాంక్ యూ మై బాయ్స్ అంటూ ఓ చోట కాలితో గీశాడు పాత్రో. వెంటనే ఆర్య, జాన్ పనిలో పడ్డారు. నేల సారవంతంగా బోలుగా ఉంది. పెళ్లలు పెళ్లలుగా మట్టి సులువుగా బయటపడుతోంది. అంతా కుతూహలంగా చూడసాగారు. అడుగు లోతు మెటల్ డిక్టేటర్ మరింత పెద్దగా శబ్దంతో ఇండికేట్ చేయసాగింది. ఆర్య, జాన్ ఇద్దరిలోనూ ఉత్సాహం రెట్టింపైంది. కమాండ్ ఇచ్చి వదిలిన రోబోట్స్లా మరింత వేగంగా తవ్వసాగారు. కొత్తగా నల్లటి నేల ప్రత్యక్షమైంది. అది చూసి పాత్రో భృకుటి ముడిపడింది. వాట్ హ్యాపెండ్ సార్ అంది తపతి. కన్వెక్షన్ కరెంట్స్, మరో లోకంలో ఉన్నట్లుగా పలికాడు. అంటే ఆశ్చర్యంగా అడిగాడు ఆర్య. అంటే మన భూమిని జావ కాస్తున్న ఒక పాత్రతో పోల్చుకోండి. అడుగున వేడెక్కిన పదార్థం గొడవలతో పాటు పైకి తోసుకురావటం, పైనున్న చల్లని పదార్థం అడుక్కు వెళ్లటం జరుగుతుంది. దాన్ని తెరలటం అంటారు. అదేవిధంగా భూమి లోపల కేంద్రకంలో అత్యధిక ఉష్ణం ఉంది. అది సుమారు 6500 డిగ్రీల దాకా ఉంటుంది. మై గాడ్ అంది తపతి. మొన్నొకసారి చెప్పాను కదా, ఆ వేడికి భూమి లోపలున్న శిలలు, ఖనిజాలు, ఇతరత్ర అన్ని పదార్థాలు కరిగిపోయి ప్రవాహంలా మారిపోతాయి. ఆ ఉష్ణ ప్రవాహాన్ని కన్వెక్షన్ కరెంట్స్ అంటారు. అది ప్రమాదకరమైనదా అంది నైని. ఆ ప్రవాహం ప్రతి క్షణం పైకి రావటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాంతో ఒక్కో చోట భూమి లోపలికి, అంటే తన అంతర్భాగంలోకి తానే ముడుచుకుపోతుంది. అవే పాతాళాల్ని గుర్తుకు తెచ్చే భయంకరమైన లోయలు. మరికొన్ని చోట్ల భూమి పైకి నెట్టబడుతుంది. అప్పుడు పర్వతాలు ఏర్పడతాయి. అలా ఏర్పడిన పర్వతాలలో ప్రస్తుతానికి చిట్ట చివరివి హిమాలయాలు. ఆ విధంగా 2 చర్యలు జరగకపోతే భూమి లోపల ఆ ఉష్ణ ప్రవాహం అలవికాని ఒత్తిడి సృష్టించి బలహీనమైన ప్రదేశం నుంచి భూమిని చీల్చేస్తుంది. ఇలా ఏర్పడినవే ఖండాలు. భూమి చేల్చబడిన ప్రదేశం నుంచి సుమారు 40 కిలోమీటర్ల దాకా భూమి ఉపరితలమైన క్రస్ట్ బొగ్గులా నల్లబడిపోతుంది. ఇక్కడి నేలలో మట్టి అలా నల్లబడిందే. అంటే చింతలపాడు కానీ, పాండ్రంగి దెబ్బ, గిమిలి దెబ్బ కానీ మిగతా భూమి నుంచి చీల్చబడి దూరంగా జరిగిపోయి ఉంటాయి ఆగాడు పాత్రో. వింటూనే అందరూ బొమ్మల్లా ఉండిపోయారు. సరే, తవ్వకం సాగించండి. తిరిగి ఆ పనిలో పడిపోయారు ఆర్య, జాన్. 15 గంట తర్వాత హఠాత్తుగా తవ్వకం ఆగింది. ఇద్దరూ చేతులతో మట్టిని అటు ఇటు తోస్తూ బలంగా ఏదో వస్తువుని పైకి లాగారు. అది శిథిలావస్థలో ఉన్న దానికి గుట్టుగా తుప్పు పెట్టిపోయి రంగు మారిపోయి ఉంది. దాన్ని తాకగానే పొరలు పొరలుగా రాలిపోసాగింది. చాక్ తీసి బాగా గీకి శుభ్రపరిచాడు బెల్గనుడు. అప్పుడు తెలిసింది అది కంచుతో తయారు చేయబడిన శిరస్త్రాణమని. దాని ముందు భాగంలో ఏదో చిహ్నం ఉంది. బాగా తుడిచి పరిశీలించాడు ఆర్య. అది నాట్యభంగిమలో ఉన్న నెమలి చిత్రీకరించబడి ఉంది. పాత్రో బాగా పరిశీలనగా చూశాడు. నో డౌట్ నాట్యమయూరమే. ఆ విషయం నిర్ధారణ అయ్యాక మెరిసే కళ్ళతో అందరి వైపు చూశాడు. స్పెషాలిటీ ఏమైనా ఉందా అడిగాడు బెల్కనుడు. ఎస్, 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఆనవాళ్లకి సాక్షిపోతమే ఈ శిరస్త్రాణం. 5000 సంవత్సరాల క్రితం ఈజిప్టు దేశానికి మన దేశం నుండి బంగారం, వెండి, దంతపు వస్తువులు, పోతులు, నెమళ్ళు, మంచి గంధపు చెక్కలు, అమూల్య రత్నాలు ఎగుమతి అయ్యేవి. గాజు, సీసము, ఇత్తడి, సీనాటేకు, కొన్ని రకాల పాత్రలు, ద్రాక్ష పళ్ళు మన దేశానికి దిగుమతి అయ్యేవి. బానిసల్ని, పాడ నేర్చిన గ్రీకు కన్యల్ని కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ధనవంతులు దిగుమతి చేసుకునేవారు. పర్షియన్ జలసంధి, ఎర్ర సముద్రాల గుండా ఓడల్లో ఈ రవాణా జరిగేది. గ్రీకు బానిసల్ని, పాడ నేర్చిన కన్యల్ని మన దేశానికి పంపేటప్పుడు నావికుల నుంచి ఎటువంటి ప్రమాదము జరగకుండా బానిసలకి ఓ రకమైన శిరస్త్రాణాలు, పాడగలిగే వారికి మరో రకమైన శిరస్త్రాణాలు ధరింపజేసి ఓడల్లోకి ఎక్కించేవారు. ఆ శిరస్త్రాణాలపై వారు పయనించే ఓడ పేరు, కెప్టెన్ పేరు ముద్రించబడి ఉండేవి.
అందువల్ల ఆ కన్యలకు ఎలాంటి ప్రమాదం ఎదురైనా లేదా ఓడలో సమస్యలొచ్చినా దిగుమతిదారు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందన్నమాట. ఆ విధంగా మన దేశానికి చేరుకున్న ఏ గ్రీకు పాటకోయిలదో ఈ శిరస్త్రాణం. పాత్రో ఉద్వేగంగా చెప్పి ఆగాడు. అందరూ మరోసారి ఆ శిరస్త్రాణాన్ని తీసుకుని చూశారు. చివరికి పాత్రో దాన్ని తన లగేజ్లో భద్రపరిచాడు. ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. ఈసారి ఎక్కడా ఆగకుండా గంట సేపు పయనించి బ్రహ్మాండమైన జలపాతం సమీపానికి చేరుకున్నారు. ఓ, ఎంత అద్భుతంగా ఉందో! తపతి సంబరపడిపోయింది. బ్యాగ్లోంచి కెమెరా తీసి స్నాప్స్ తీయసాగింది. జాన్ కపర్ది వీడియో కెమెరాకు పని చెప్పారు. బెల్హనుడు చకచక కాఫీ తయారు చేశాడు. అందరూ కూర్చుని స్నాక్స్తో కమ్మని కాఫీ తాగుతూ ప్రకృతి అందాల్ని ఆస్వాదించసాగారు. ఎత్తు నుంచి కిందికి జాలువారుతున్న జలపాత ఝరీ సవ్వడికి చెట్ల మీద పక్షుల అరుపులు తోడై అదో వింతలోకంలో ఉన్నట్లుగా ఉంది. మహోగ్రంగా ఉరుకుతూ జలపాతం కొండరాళ్లతో వేగంగా రాపిడికి గురై నీరు చిన్న చిన్న అణువులుగా మారిపోయి అవి పొగమంచులా తెల్లగా కనిపిస్తున్నాయి. సృష్టిలో ఎన్ని విచిత్రాలు, అద్భుతాలు దాగి ఉన్నాయో అంది నైని. ఓసరవెల్లిలా రంగులు మార్చే కొండ ఒకటి మీరెప్పుడైనా విన్నారా? అడిగాడు జాన్ కాఫీ సిప్ చేస్తూ. వినలేదు, ఆశ్చర్యంగా ఉందే అన్నాడు ఆర్య. ఆస్ట్రేలియాలో ఉంది కదా అన్నాడు పాత్రో. ఎస్, అది ఒక పెద్ద ఏకశిల కొండ. ఆ కొండ సూర్యకిరణాలకు అనుగుణంగా తన రంగును మారుస్తూ ఉంటుంది. అంటే సూర్యోదయం వేళ ఆరెంజ్ కలర్, మధ్యాహ్నం గోధుమ రంగు, సాయంత్రం నీలి రంగు, ఇలా రకరకాల రంగుల్లో కనిపిస్తుంది. దాని పేరు ఏయిర్స్ రాక్. ఆస్ట్రేలియా ఎడారిలో ఉన్న ఏయర్స్ కొండ 2.5 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల వెడల్పు, 8 కిలోమీటర్ల చుట్టుకొలత. చూడటానికి అందంగా ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచ వింతల్లో ఇదొకటి. ఒకసారిగా దీన్ని ఎర్నెస్ట్ గిల్స్, విలియం గాస్సేల్ 1870లో కనుగొన్నారు. అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని సర్ హెనరీ ఎయిర్స్ గౌరవార్థం ఆయన పేరు మీద పెట్టారు. అదేంటి, కనిపెట్టిన వారి పేరు పెట్టకుండా ప్రధాని పేరు పెట్టడం బాగుండలేదు అంది తపతి. అందరూ నవ్వారు. అది పాయింటే అన్నాడు విశ్వంజి. అక్కడి స్థానిక ఆదిమ జాతి వారు ఆ కొండను ఉరుల కొండ అని పిలుస్తారు. ఆ తరువాత పరిశోధనల్లో దీని కింది భాగంలో ఉన్న గుహల్లో ఆదిమ జాతి వారికి చెందిన చిత్రాలు, శిల్పాలు బయటపడ్డాయి. నువ్వు ఆ కొండను చూసావా? చూడటమే కాదు, వీడియో కూడా తీశాను, సీడీలో భద్రపరిచాను అన్నాడు జాన్. ఫెంటాస్టిక్ అన్నాడు విశ్వంజి. ఇక పదండి అంటూ లేచాడు బెల్హనుడు. అంతా నడవటం ప్రారంభించారు. పొద్దువాలుతున్న సమయానికి ఎర్రమట్టి దెబ్బలతో నిండిన మైదాన ప్రదేశానికి చేరుకున్నారు. గాలి వీచినప్పుడల్లా ఎవరో సింధూరం వెదజల్లుతున్నట్లు ఎర్రటి మట్టి తెరలు తెరలుగా పైకి లేస్తోంది. ఎటు చూసినా నాగజముడు, బ్రహ్మజముడు చెట్లు మేకుల్లాంటి మొళ్లతో దర్శనమిస్తున్నాయి. ఓ 20 నిమిషాలు ముందుకు నడిచాక సమతల ప్రదేశం కనిపించింది. అక్కడ టెంట్ వేద్దాం అన్నాడు బెల్హనుడు కాస్త ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని చూపిస్తూ. వెంటనే పని ప్రారంభించారు. అప్పటికి పూర్తిగా చీకటి పడిపోయింది. ఆకాశం చెమికీల చీర కట్టినట్టు నక్షత్రాలు దగదగా మెరిసిపోతున్నాయి. జాబిలి తన వెలుగుతో సెర్చ్ లైట్లా ఈ భూమి మీద దేనికోసమో వెతుక్కోసాగింది. టెంట్ పూర్తి చేసి అందరూ లోపలికి నడిచారు. ల్యాంప్ కాంతితో అంతా వెలుగు నిండి ఉంది. క్యాంప్ ఫైర్ అందిస్తున్న వెచ్చదనంతో హుషారుగా కబుర్లు చెప్పుకోసాగారు. పాత్రో మ్యాప్ పరుచుకుని పెన్సిల్తో టిక్ చేసుకుంటూ పరిశీలించసాగాడు. కాసేపటికి తలెత్తి అన్నాడు, ఇప్పటికి మనం ఒక సూర్యుడు దూరం నడిచాం. ఇంకో 2 సూర్యుల దూరం నడిస్తే నిధి అడ్రస్ దొరుకుతుంది. అంటే ఇంకా 2 రోజులు అన్నమాట అంది తపతి. సూర్యుని దూరం అంటే పగలు రాత్రి కలిస్తేనా? పగలు మాత్రమే సూర్యుడు ఉంటాడు కాబట్టి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు లెక్క వేసుకోవచ్చు. మధ్యలో మనకు చాలా సమయం తవ్వకాల్లో పోయింది. అక్కడక్కడ మజిలీలు, ఇదంతా కవర్ అవ్వాలిగా అన్నాడు కపర్తి. ఆ సమయాన్ని మైనస్ చేసుకుని లెక్కలు కట్టుకుంటే 4వ సూర్యోదయం తర్వాత జాగ్రత్తగా వెతుక్కుంటూ పోవాల్సి ఉంటుంది అన్నాడు పాత్రో మ్యాప్లో ఏదో దీర్ఘంగా చూస్తూ ఉండిపోయాడు. మర్నాడు వేకువనే లేచి ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడ దారి పొడవునా ఫలవృక్షాలే విపరీతంగా కాసి ఒరిగి ఉన్నాయి. అందరూ చెట్లకు ఎగబడ్డారు. ఎవరికి కావలసిన వారు తిని కొన్ని స్టాక్ చేసుకున్నారు. హఠాత్తుగా కలకలం వినిపించింది. దూరంగా చెట్ల నుంచి ఆటవికులు చెంగున వేళ్ల వైపే పరిగెత్తి రాసాగారు. అందరూ ఆగిపోయారు. కపర్తి ముందుకు వచ్చి నిల్చున్నాడు. ఆటవికులు చుట్టుముట్టారు. వీళ్ళందరికంటే భయంకరంగా కనిపిస్తున్నారు. నల్లని విగ్రహాల్లా 7 అడుగుల ఎత్తులో ఉన్నారు. చేతిలో బాణాకర్రలు.
పెద్ద పళ్ళు బయట పెట్టి ఏవో పెద్దగా అరుస్తున్నారు. కపర్ది గట్టిగా అరిచాడు, పినాతునామియ. ఆటవికుడికి అదేం అర్థం కానట్లుగా చూశాడు. చచ్చాం, వీళ్ళది ఈ భాష కాదు కాబోలు అన్నాడు కపర్ది. అందరూ చేతులు పైకెత్తండి అరిచింది తపతి. యాంత్రికంగా ఎత్తారు. చేతులకున్న కంకణాలు వాళ్ళకు కనపడేలా పెట్టారు. బెల్ఫనుడు గబగబా తన లగేజ్ని కింద పెట్టి చింతపాడు నాయకుడు ఇచ్చిన వస్తువులు ఎత్తి పట్టుకున్నాడు. అదంతా చూసి ఆటవికులు వెనక్కి తగ్గారు. అమ్మయ్య, ఊపిరి తీసుకున్నాడు వనమాలి. ఆటవికులంతా ఎంత హఠాత్తుగా వచ్చారో అంత హఠాత్తుగా మాయమయ్యారు. పదండి ముందుకు. అందరూ చకచకా నడవసాగారు. కడుపు నిండా తిన్న పళ్ళు మంచి శక్తినిచ్చాయి. చింతపల్లి, పాండ్రంగి దెబ్బ ఆటవికులు మనకు చేసిన సాయం చాలా గొప్పది. వాళ్ళిచ్చిన గుర్తులతోనే కేదార కోన, భైరవ కోన లాంటి భయంకర ప్రదేశాల్ని సులువుగా దాటుకొచ్చేశాం. తపతి అంది. అవును, వాళ్ళకి మనం చాలా రుణపడ్డాం అన్నాడు బెల్హనుడు. ఆ ప్రదేశంలో ప్రయాణం ఇబ్బంది లేకుండా హాయిగా సాగుతోంది. 3 రోజుల ప్రయాణం ముగిసింది. ఎక్కడా నిధి జాడలేదు అంది తపతి. ఈ రోజు నుంచి ప్రతి అంగుళం జాగ్రత్తగా వెతుకుతూ ప్రయాణించాలి అన్నాడు పాత్రో. ప్రస్తుతం మనం ఒక వేలీలో ఉన్నాం. అటు చూడండి, మనం దాటి వచ్చిన కొండలు, ఇటు దాటవలసిన కొండ మధ్యప్రదేశంలో ఉన్నాం అన్నాడు కపర్ది. అవును, ఇదంతా పల్చని చెట్లు. అదిగో అటువైపు పెద్ద పెద్ద వృక్షాల సమూహం. దాటడం దుర్భేద్యమేమో అనిపిస్తుంది అన్నాడు విశ్వంజీ. ఆ దుర్భేద్యమైన అడవి మధ్యనే మనకు కావలసింది ఉండవచ్చు. మరుగు ప్రదేశంలోనే రహస్యాలు దాస్తారు. ఇది నిధులకు అనువైన ప్రదేశాలు అన్నాడు పాత్రో. అందరూ గబగబా నడవసాగారు. నైని, తపతి అందరికంటే ముందున్నారు. పరుగు పరుగున వెళ్లసాగారు. ముందుగా వెళ్లి నిధుల్లోని బంగారు హారాలు ధరించాలనుందేమో. ఆ పప్పులేం ఉడకో అరిచాడు ఆర్య. అందరూ నవ్వారు. పాత్రో బైనాక్యులర్ జూమ్ చేసుకుంటూ చుట్టూ చూసుకుంటూ పూర్తిగా ఈ లోకంలో లేడు. 15 గంట తర్వాత దుర్భేద్యమైన అడవిలోకి చేరుకున్నారు. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే చాలా కష్టంగా ఉంది. జిగ్జాగ్ నడక సాగిస్తూ వెళ్లారు. హఠాత్తుగా ఓ చోట ఆగిపోయాడు పాత్రో. లెన్స్ జూమ్ చేసుకుంటూ దీర్ఘంగా చూస్తున్నాడు. సార్, దొరికిందా అంది తపతి. నిద్యా అన్నాడు ఆర్య. అందరూ నవ్వారు. దొరికింది అన్నాడు పాత్రో ఇంకా చూస్తూనే. అందరూ సైలెంట్ అయిపోయారు. గుడి గోపురం లాంటిది కనిపిస్తుంది. వాలుగా ఈ కుడివైపు నడవండి అంటూ గబగబా ముందుకు నడిచాడు. అందరూ అనుసరించారు. 20 నిమిషాలు ఏకదాటిగా నడిచారు. ఏదో అపురూపమైన వస్తువును కాంచబోతున్నట్లున్నాయి అందరి వదనాలు. హఠాత్తుగా పాత్రో వదనం 1000 వోల్టులతో వెలిగిపోసాగింది. ఎస్, అది ఆలయమే సంతోషంతో అరిచాడు పాత్రో. మనకు కావలసిన ఆలయమేనంటారా? డెఫినెట్లీ. అందరూ చిన్నగా పరుగు తీయసాగారు. కాసేపటికి గుడి ప్రాంగణంలోకి చేరారు. అందరూ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు నీడలో కూర్చుని అలుపు తీర్చుకోసాగారు. చూసారా, ఇది పరమేశ్వరాలయం. పడమర దిశగా ఉంది. ఇది మొదటి సంకేతం. ఇందులో తప్పక గుప్త నిధులున్నాయి. పాత్రో తన బ్యాగ్లోంచి ఒక రాగి రేకును తీసి చూశాడు. కాసేపటికి లేచాడు. పదండి అంటూ ఆలయ ముఖద్వారం వైపుగా నడిచాడు. అందరూ లోనికి అడుగు పెట్టారు. ఆవరణంతా ఎండుటాకులు పేరుకుపోయి ఉన్నాయి. పాత్రో స్టిక్స్ తీసి బెల్హనుడికి ఒకటిచ్చాడు. తనొకటి పుచ్చుకుని ఆకుల్ని పక్కకు తోస్తూ దారి చేసుకుంటూ నడవసాగారు. వెనకాల అందరూ అనుసరించారు. గర్భగుడి ముఖద్వారం దగ్గర ఆగారు. తలుపులు మూసి ఉన్నాయి. తలుపుల్ని నెట్టాడు. అవి కదల్లేదు. అందరూ కలిసి గట్టిగా తోశారు. అంగుళం కూడా కదల్లేదు. తలుపులకు తాళాల్లాంటివేం లేవు. పాత్రో రాగిరేకు తీసి పరిశీలించాడు చాలాసేపు. తల తిప్పి ద్వారం వంక చూశాడు. కుడివైపు ద్వారబంధం పైన చెయ్యుంచి తడిమాడు. తలెత్తి పైకి చూశాడు. అతని కళ్ళు మెరిశాయి. రాగిరేకులతో ద్వారబంధం పైభాగంలోకి మార్చి చూశాడు. ద్వారబంధం పైభాగంలో మధ్యగా చెక్కిన తుంబుర మేటుతున్న శిల్పం కనిపించింది. పాత్రో చెయ్యెత్తి తుంబురకున్న బుర్ర మధ్యలో వేలుంచి ప్రెస్ చేశాడు. పెళపెళ శబ్దం. అందరూ ఉలిక్కి పడ్డారు. మళ్లీ నొక్కాడు గట్టిగా. ఈసారి మరింతగా శబ్దం. మూడోసారి నొక్కాడు. పెళపెళమంటూ గుడి ద్వారం తెరుచుకుంది. ఫెంటాస్టిక్ అన్నాడు జాన్. అందరూ లోపలికి చూశారు. కటిక చీకటి. ల్యాంప్ వెలిగించార్యా అన్నాడు పాత్రో. ఆర్య ల్యాంప్ వెలిగించాడు. 10 అడుగులు వేసి ల్యాంప్ నలుదిక్కులా ప్రసరింపచేశాడు ఆర్య. ఎదురుగా తొండం కుడి చేతిలో ఉంచుకున్న వినాయక ప్రతిమ నిలువెత్తున ఉంది. అందరూ వినాయకుడికి దండం పెట్టుకున్నారు. పాత్రో ముందుకు నడిచి వినాయక విగ్రహాన్ని అంతా కడిగి చూశాడు. అంతా నార్మల్. నున్నని శిలా విగ్రహం నల్లగా తలతలా మెరుస్తోంది. పాత్రో ల్యాంప్ తీసుకుని
విగ్రహాన్ని ఆశాంతం శోధించాడు. రాగిరేకును పరిశీలించాడు. ప్రయోజనం లేదు. బ్యాగ్లోంచి మరో తామ్రపత్రం తీసి చూశాడు. అందులో వినాయక బొమ్మ. ఆ బొమ్మను క్షుణ్ణంగా పరిశీలించాడు. తొండం కుడి చేతిలో ఉంది. ఎడమ చెయ్యి పొట్ట కానించుకుని చూపేలు బొడ్డు తరుంది. పాత్రో చటుక్కున పెద్ద కంతలా ఉన్న బొడ్డు లోపలికి చూపుడు వేలు పెట్టాడు. వేలు మొత్తం లోపలికి వెళ్ళింది. వేల చివర చిన్నగా గరగర తగిలింది. వేలు అటు ఇటు తిప్పాడు. ఏమీ లేదు. తొండం కుడివైపు పెట్టబడి ఉంది. కాబట్టి వేలుతో కుడివైపుకి తిప్పటం మంచిదేమో అనుకుంటూ వేలును గట్టిగా అదిమి కుడివైపుకి తిప్పాడు. లోపల కదలిక. అంగుళం పరిమాణంలో ఉన్న చిన్న చక్రం కుడివైపుగా తిరుగుతోంది. పాత్రో మరింత వేగంగా తిప్పసాగాడు. అది 9 చుట్లు తిరిగి ఆగింది. వెంటనే పెళపెళమంటూ పెద్ద శబ్దం. కాసేపట్లో వినాయక విగ్రహం కుడి పక్కకు జరిగిపోయింది. పాత్రో వేలు పటుక్కుమంది. పాత్రో చిన్నగా మూలిగి చెయ్యి లాగేసుకున్నాడు. వేలు చిట్లి రక్తం కారసాగింది. తపతి బ్యాగ్లోంచి బాక్స్ తీసి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కట్టింది. ఇట్స్ ఓకే అంటూ పాత్రో ముందు కడిగేశాడు. విగ్రహం జరిగిపోయిన స్థలంలో భూమిలో ప్రాకారంలో ఓ ఇనప తలుపు కనిపించింది. దానికి ఓ పక్కగా చిన్న గొళ్ళెం. పాత్రో గొళ్ళెం తీసి పైకి లాగాడు. తలుపు పూర్తిగా ఊడి చేతికొచ్చింది. వెంటనే 1000 వోల్టుల కాంతి బయటకు దూసుకొచ్చింది. అందరూ కళ్ళు నులుముకుని చూశారు. కాసేపటికి అక్కడంతా స్పష్టంగా కనిపించసాగింది. సొరంగ మార్గంలోకి మెట్లు కనిపించాయి. అందులోకి ముందుగా పాత్రో దిగాడు. అందరూ రండి కింద నుంచి అరిచాడు. ఒక్కొక్కళ్ళు దిగి కింది భాగంలోకి వెళ్లారు. ఈ భూగర్భంలో ఇంత కాంతి ఎక్కడి నుంచి వస్తోంది అడిగింది నైని. అదిగో ఆ గోడలకు తాపడం చేసిన ఓ రకమైన రాళ్ళు ఈ వెలుగుకి కారణం. అందరూ ముందుకు నడిచారు. అదొక విశాలమైన హాలు. అంతా ఖాళీగా ఉంది. ఎక్కడా ద్వారం లేదు. అందరూ చుట్టూ చూశారు. పాత్రో ఆ గోడల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ అంగుళం అంగుళం గాలిస్తూ గదంతా తిరిగాడు. ఏమీ ప్రయోజనం లేదు. ఇక లాభం లేదని బ్యాగ్లోంచి తామ్రపత్రాలన్నీ కింద పరిచి కూర్చొని చూడసాగాడు. హఠాత్తుగా ఓ రేకు పట్టుకుని దీర్ఘంగా చూశాడు. అందులో కోడిగుడ్డ ఆకారంలో గీసిన బొమ్మలు వరుసగా 9 ఉన్నాయి. పాత్రో లేచి గోడ మీద తాపడం చేసిన కాంతి శిలలను పరిశీలించాడు. అవి కోడిగుడ్డ ఆకారంలోనే ఉన్నాయి. వరుసగా సన్నని భాగం కుడివైపు ఉండేలా తాపడం చేసి ఉన్నాయి. గోడ మీద ఉన్న వాటిని లెక్కించాడు. 9. రెండో గోడ మీద లెక్కించాడు. 9 ఉన్నాయి. మూడో గోడ మీద అంతే. ఇక 4వ గోడ మీద లెక్కించాడు. 10 సంఖ్య వచ్చింది. 4 వైపులా గోడలకి తాపడం చేసిన వాటిల్లో ఒక పక్క మాత్రం సంఖ్య పెరిగింది. ఆ 10వ రాయి మీద చేత్తో రాశాడు. అంతా నార్మల్. బాగా పరిశీలించి చూశాడు. ఎక్కడా ఏ విధమైన మేటా లేదు. పాత్రో వెనుతిరిగి చూశాడు. అందరూ ఆతృతగా ఇటే చూస్తున్నారు. జాన్, విశ్వంజీ మాత్రం యథావిధిగా మూవీ కెమెరాలు కదిలిస్తూ వాళ్ల పనిలో ఉన్నారు. పాత్రో తిరిగి గోడకేసి చూశాడు. 10వ రాయి మీద అరచెయ్యి పెట్టి అదిమి అటు ఇటు తిప్పాడు. ప్రయోజనం లేదు. హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు బలంగా కుడి పక్కకు తిప్పాడు. అంతే. ఆ రాయిలో చలనం వచ్చింది. నెమ్మదిగా తన తోక భాగంలో కింది వైపుగా తిరిగి ఆగిపోయింది. పాత్రో తల వంచి నేలకేసి చూశాడు. ఆశ్చర్యం. గోడకు దగ్గరగా పెద్ద సొరంగ మార్గం ఏర్పడింది. లోపలికి వంగి చూశాడు. మెట్లున్నాయి. పదండి అన్నాడు బెల్హనుడు. పదండి ముందుకు తోసుకు పైకి అంది తపతి. కాదు, పదండి ముందుకు తోసుకోకుండా కిందికి కిందికి ఆర్య సరిచేశాడు. అందరూ నవ్వుకుంటూ సొరంగంలోకి దిగారు. ఆఖరి మెట్టి మీద కాలు తీసి కింద పెడుతూనే అందరూ శిలాప్రతిమలయ్యారు. కాసేపటికి ముందుగా పాత్రో తేరుకున్నాడు. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. ఇది కీర్తిముఖుడి సంపదే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? కపర్ది అడిగాడు. ఆ సింహాసనం చూశారా? గోమేధికాలతో పొదగబడిన మేలిమి బంగారు సింహాసనం. అవును. అయితే ఒక్కో రాజు సింహాసనం ఒక్కో జాతి రాళ్లకి ప్రాధాన్యతనిస్తూ తయారు చేయబడుతుంది. వంశానికి గోమేధికాలు ఆనవాయితీగా సెంటిమెంట్తో వస్తున్నాయి. అలాగే మరో రాజు చరిత్రలో పచ్చలు, ఇంకొకరికి కెంపులు, అలా అన్నమాట. అయితే వజ్ర సింహాసనం ఏ రాజులదో అడిగింది తపతి. అది అప్రస్తుతం అంటూ పాత్రో ముందుకు నడిచాడు. అందరూ సింహాసనం దగ్గర ఆగారు. జాన్ అదంతా తన మూవీ కెమెరాలో బంధించటానికి తెగ హైరాణ పడిపోతున్నాడు. నవరత్నాల కిరీటం ఇది. వనమాల ఆ కిరీటం 2 చేతులతో ఎత్తబోయి ఆగిపోయాడు. ఏం అడిగాడు కపర్ది. చాలా బరువుగా ఉంది, కింద పడుతుందేమోనని. ఇది పచ్చల బాకు, బంగారు నెమలి, 4 అడుగుల ఎత్తున నిలబడి పురుగిప్పి ఉంది. ఎంత బాగుందో. ఆ చివర చూడు.
నైని తపతితో, అవును, ఇవి బుద్ధుని స్వర్ణ ప్రతిమలు, వరుసగా పేర్చబడిన 6 బుద్ధ విగ్రహాలు చెప్పింది తపతి. ఈ పక్కనున్న పింగాణీ జాడీల్లో ఏమున్నాయంటారు? బహుశా వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, పాత్రో చెప్పాడు. కపర్తి వెళ్లి వాటి మూతలు తీశాడు. కళ్ళు జిగేలుమనే వజ్రాలు, మరకతాలు, మాణిక్యాలు, ముత్యాలు, పగడాలు అన్నీ చూసి మళ్లీ మూతలు పెట్టారు. ఇది పచ్చల బాకు, 2 మీటర్ల పొడవు, 1/2 మీటరు వెడల్పు ఉన్న బాకు గ్రీనిష్ గా మెలమెలా మెరుస్తోంది. ఆ వెండి గుండిగలు, కళాయిలు చూడండి. పాత్రో వాటి దగ్గరకెళ్లి కళాయి మీద ఉన్న మూత తొలగించాడు. జలతారు వస్త్రాలు, మహారాణులు ధరించే వస్త్రాలు, గుండిగల మూతలు తీశాడు. వాటి నిండా ఆభరణాలు, పెద్ద హారాలు, కంఠాభరణాలు, కంకణాలు, అనేక రకాల నగలు. బంగారం అంటే విరక్తి పుట్టేంత బంగారు వస్తువులున్నాయి అంది తపతి. ఆడవాళ్లకి బంగారం మీద విరక్తి అంటే అది నమ్మలేం. ఆర్య నవ్వాడు. ఇప్పుడు ఈ నిధిని మనం ఎలా మోసుకెళ్లగలం అడిగాడు విశ్వంజి. నేను ఒక విషయం చెప్తాను, మీరందరూ అంగీకరిస్తారని ఆశిస్తాను అన్నాడు పాత్రో. ఇక్కడున్న వస్తువుల్లో మనందరం ఎవరికి కావలసిన వారు తీసుకుని నిధిని గవర్నమెంట్కి అప్పగించేద్దాం. దట్ ఈజ్ రైట్. వీటిని మనం సొంతం చేసుకోగలగటం అసాధ్యం, అనవసరం అన్నాడు బెల్హనుడు. కష్టపడి కనిపెట్టాం కాబట్టి కొన్ని వజ్రాలు తీసుకున్నాం, అవి చాలు మనకు అన్నాడు కపర్ది. అందరూ ఆమోదించారు. వజ్రాల జాడీల నుంచి పెద్ద సైజు వజ్రాలు ఎవరికి కావలసిన వారు తీసుకుని బ్యాగ్స్లో వేసుకున్నారు. అందరూ వెనుతిరిగి ఒక్కో సొరంగం మూసుకుంటూ గర్భగుడిలోకి వచ్చేశారు. వినాయకుడి విగ్రహం యథాస్థానంలోకి రావాలంటే బొడ్డులో వేలుంచి ఎడం వైపు తిప్పాలి అన్నాడు పాత్రో. నీ వేలు గాయమైందిగా నే తిప్పుతానంటూ కపర్ది వినాయకుని బొడ్డులో దూర్చాడు. వేలుకు ఎటువంటి మేటా దొరకలేదు. నా వేళ్లు పొట్టి, లోపలేమి తగల్లేదు. నైని వేళ్లు పొడవు, తనని తిప్పమందాం అంది తపతి. అందరూ ఆమె చేతుల వంక చూశారు. తెల్లగా పొడవుగా ఉన్న వేళ్లు. పాత్రో నైనికి అంతా వివరంగా చెప్పాడు. గబగబా వెళ్లి వినాయకుడి బొడ్లో చూపుడు వేలుంచి ఎడమ వైపుకు తిప్పింది. వినాయకుడి విగ్రహం నెమ్మదిగా కదిలి యథాస్థానానికి చేరుకుంది. అందరూ గర్భగుడి నుంచి బయటకొచ్చారు. ద్వారం తలుపును మూసి మేట తిప్పాడు పాత్రో. తలుపులు బంధించబడ్డాయి. అందరూ వచ్చి గుడికి అభిముఖంగా తిరిగి దండం పెట్టుకున్నారు. పాత్రో సాధించాలనుకున్న నిధులు దొరికాయి. అతని తపన తీరింది. ఇక నా కల సాకారం చేసుకోవాల్సి ఉంది అన్నాడు బెల్హనుడు. అది ఎంత తేలిగ్గా లభిస్తుందా అన్నాడు వనమాలి. లభిస్తుందనే అనుకుందాం, కృషి చేద్దాం అన్నాడు ఆర్య. అష్టసిద్ధులు పొందిన యోగులకు అసాధ్యమన్నది ఉండదా? అద్భుతాలు సృష్టించే షట్చక్రాలు మానవ దేహంలో ఉన్నాయా అన్నాడు జాన్. ఉన్నాయి. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి వారు తపస్సు చేసి దివ్యశక్తులు పొందారు అన్నాడు బెల్హనుడు. కెనడీ హత్యగామింపబడతాడని 14 ఏళ్లు ముందే హెచ్చరించడం, హంతకుడి పేరు ముందు ఓ అని చివర డి అని అక్షరాలుంటాయని జీన్ డిక్సన్ అనే ఆమె చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే ఓ సాల్వార్డ్ అనే వ్యక్తి కెనడీని హత్య చేశాడు. అలాగే మహాత్మా గాంధీ హత్య గురించి, నెహ్రూ మరణ సమయం, ఇలా చాలా విషయాలు చెప్పగలిగింది. ఫ్రాయిడ్ వచ్చే జన్మంటూ ఉంటే నేను ఈ అతీంద్రియ విజ్ఞానం మీదే పరిశోధనలు చేస్తానని ప్రకటించాడు. అంటే దైవిక మానవాతీత శక్తుల ఉనికి అబద్ధం కాదని నమ్మాలి అన్నాడు బెల్హనుడు. అయితే పూర్వజన్మలో ఫ్రాయిడ్ మీరే అయి ఉంటారు అంది తపతి. అందరూ నవ్వారు. నిజమే, వాటిని కనుగొనాలని ఎంత తపన కృషి ఉన్నాయంటే నువ్వు ఫ్రాయిడ్ అయి ఉండవచ్చు అన్నాడు కపర్ది. అవును వచ్చు, కాకపోను వచ్చు, అది మనం చెప్పలేం అన్నాడు ఆర్య. ఫ్రాయిడ్ వదిలేసేయండి, మనవంతు కృషి చేద్దాం. ఎంతవరకు సాధించగలమో అది దైవ నిర్ణయం అన్నాడు దృఢంగా బెల్హనుడు. అయితే మానవాతీత శక్తులున్నాయని నమ్మాలనిపిస్తోంది అన్నాడు వనమాలి. భారతీయులు ఆధ్యాత్మికవాదులని, తపస్సంపన్నులని విదేశీయులు గట్టిగా నమ్ముతారు. కారణం అడిగాడు కపర్తి. నాటి రాజులు గొప్ప పరమత సహనులు. ధార్మిక ఆధ్యాత్మిక ధర్మాలను ప్రజలంతా పాటించేవారు. ధర్మవర్తనులై తమ సంపాదనలో కొంత పుణ్యకార్యాలకి, ఆలయ నిర్మాణాలకి వినియోగించేవారు. సంస్కృతం, తర్కం, గణితం, జ్యోతిష్యం వంటి విద్యలు నేర్పేందుకు, వేదాంగాలు బోధించేందుకు ఎన్నో ఆశ్రమ పాఠశాలలుండేవి. ఎక్కడ చూసినా దేవాలయ నిర్మాణాలు జరుగుతూ ఉండేవి. అజంతా, ఎల్లోరా గుహలు, కైలాసనాథ ఆలయాలు, చాళుక్య ఆలయాలు, ఎలిఫెంటా గుహలు, మహాబలిపురంలోని రాతి రథాలు, ఖుజరహో దేవాలయం, తంజావూరులోని బృహదీశ్వరాలయం, కోణార్కు సూర్య దేవాలయం, విజయనగరం, ఆగ్రా కోటలు, మొఘల్ సిటీ, ఫతేపూర్ సిక్రీ, గోవా చర్చ్,
ఇవన్నీ మహారాజుల విజయస్తూపాలు. మరికొన్ని ఆలయాలు నగరాలు మాత్రం పూర్తిగా మరుగున పడిపోయాయి. జలకందరేశ్వర దేవాలయం, వీరభద్రస్వామి మందిరం అలాంటివే ఆగాడు బెల్హనుడు. మన దేశంలో చాలా వరకు ఆలయాలు నదుల ఒడ్డున నిర్మింపబడి ఉంటాయి. పురాతన సంస్కృతి సాక్ష్యాలు ఎప్పటికీ ఆనకట్టల నిర్మాణం వల్ల తుడిచిపెట్టుకుపోతున్నాయి. అప్పుడప్పుడు ఆర్కియాలజీ వారి తవ్వకాల్లోనూ కొన్ని ఇతర కారణాలుగాను బయటపడుతూ ఉంటాయి. తమిళనాడు మెట్టూరులోని కావేరీ నది వర్షాభావం వల్ల నీరు అడుగంటిపోవటంతో ఆ నదీ గర్భం నుండి జలకందరేశ్వర దేవాలయం, ఓ చర్చి బయటపడ్డాయి అన్నాడు పాత్రో. ఎస్ కరెక్ట్ అన్నాడు బెల్హనుడు. 1981లో స్థాపించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దేశమంతా తిరిగి దేవాలయాలు విశేషాలు ప్రభుత్వానికి అందజేసింది. అప్పుడు పురావస్తు సర్వే తన వద్దనున్న వివరాలతో దాన్ని పోల్చి చూసింది. పురాణాల్లో ఉన్న పుష్పగిరి కొండలోని దేవాలయాలు, శాతవాహన కాలం నాటి ప్రాచీన నగరం ఆచూకీ కాని అందులో లేవు. వెనుకటి కాలంలో విశేష ప్రాచుర్యం పొంది హఠాత్తుగా మాయమైన నగరాల ఆనవాళ్లు కూడా లేవు. ఆ సమాచారం అంతా ఆర్కియాలజీ వారికి అందజేశారు వీళ్ళు. ఆగాడు పాత్రో. మరి ఆర్కియాలజీ వాళ్ళు కనుగొన్నారా? కొన్నిటిని కనిపెట్టగలిగారు, కొన్ని తెలుసుకోలేకపోయారు అన్నాడు పాత్రో. కనిపెట్టలేని కొద్ది ప్రదేశాల్లో కౌళికాపురం ఒకటి అన్నాడు బెల్హనుడు. నాకంతగా తెలీదు అన్నాడు పాత్రో. కౌళికాపురం మామూలు నగరం కాదు. తాంత్రిక విద్యలను నేర్చుకోవాలనుకునేవారు దక్షిణాచార విధానంగా కానీ వామాచార విధానం కానీ సెలెక్ట్ చేసుకుంటారు. వామాచారమే సాధకుడిని అతి త్వరలో సంపూర్ణ తాంత్రికుడుగా మలచగలుగుతుంది. వామాచారం కంటే సిద్ధాంతం కంటే కౌలం ఉత్తమమైనవి. అమ్మో, ఈ సిద్ధాంతాలు మాకర్థం కావు అన్నాడు వనమాలి. మద్యం మాంసం తదా మత్స్యం ముద్ర మైథనమేవచ మకర పంచకం చైవ దేవతా ప్రీతికరం. అంటే మద్యము మాంసము మత్స్యము ముద్ర మైథునము అనేవి పంచ మకారములు. మద్యమును ఉపయోగించే సాధకుడు భైరవత్వాన్ని పొందుతాడు. మాంసాన్ని ఉపయోగించేవాడు బ్రహ్మరూపుడవుతాడు. చేపలను సాధనకు ఉపయోగిస్తే మహాభైరవుడవుతాడు. ఉపయోగిస్తే శివతుల్యుడవుతాడు. చివరిదైన మైథునం వల్ల సర్వ పాపముల నుండి విముక్తుడై సంపూర్ణునిగా తీర్చిదిద్దుతుందని ఆ మంత్రార్థం అంటూ ఆగాడు బెల్హనుడు. నీళ్ల బాటిల్ అందుకుని గటగటా తాగాడు. చుట్టూ చూశాడు. అందరి కళ్లల్లోనూ కుతూహలం, ఆశ్చర్యం తొంగి చూస్తున్నాయి. దివ్యశక్తులు సాధించాలనుకునే వారంతా కౌళికాపురం వెళ్ళి రాలేదు కదా. ఎంతో మంది అద్భుత శక్తులు ప్రదర్శించిన వారు ఉన్నారు. వారి సంగతేమిటి అడిగాడు కపర్తి. కొందరికి హఠాత్తుగా అద్భుత శక్తులు వస్తాయంటారు, కొందరికే ఎందుకు వస్తాయి? ఆ శక్తులు అందరూ సాధిస్తే దేశ ప్రగతి బాగుంటుంది కదా అనేది నా వాదన. అవి ఎటువంటి శక్తులు అడిగింది తపతి. ఒకటి ప్రికాగ్నేషన్, అంటే జరగబోయే విశేషాలని ముందుగానే తెలియజేయటాన్ని ప్రీకాగ్నేషన్ అంటారు. దీన్ని పారాసైకాలజిస్టులు అంగీకరించారు కదా అన్నాడు జాన్. ఎస్, రుజువులున్నాయి అన్నాడు బెల్హనుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి సార్ అన్నాడు వనమాలి. నేను చెప్తాను అన్నాడు జాన్. సరే అన్నట్టు అందరూ అతన్నే చూశారు. 1966లో ఇంగ్లండ్లో 9 ఏళ్ల జోన్స్ ఆ రోజు స్కూల్కి వెళ్ళనని మంకుపట్టు వేశాడట. కారణం అడిగితే తమ స్కూల్ మీద పెద్ద కొండరాయి పడుతుందని, స్కూల్ బిల్డింగ్ ధ్వంసమవుతుందని, అందరూ చనిపోతారని చెప్పాడట. నీకెలా తెలుసు అని నిలదీస్తే చెప్పలేకపోయాడు. దాంతో ఆ తల్లి స్కూల్కి డొమ్మ వేయటానికి ఈ వేషాలు వేస్తున్నాడనుకుని బలవంతాన జోన్స్ని తీసుకెళ్లి కారులో దింపి వచ్చిందట. ఆ తర్వాత గంటకే కొండచర్య విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు పడి స్కూల్ ధ్వంసం కావటం, అందరూ చనిపోవటమూ జరిగింది. అయ్యో పాపం, ముందు తెలిసినా కూడా ప్రయోజనం లేకపోయింది అంది తపతి. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త కార్ల్ జింగ్ ప్రికాగ్నేషన్ అనే శక్తి ప్రతి వ్యక్తిలోనూ ఉంటుందని, అది ఎప్పుడు ఎలా బయటపడుతుందో కనిపెట్టలేమని అన్నాడు. ఒక సంఘటన జరుగుతుందని కరెక్ట్గా చెప్పగలిగిన వారు తర్వాత కూడా అలాగే చెప్పగలరని అభిప్రాయాన్ని చెప్పరు అన్నాడు బెల్హనుడు. ఆ మధ్య పేపర్లో ఒక వార్తను చదివాను, తేలే మనిషి అని హెడ్డింగ్ పెట్టి రాశారు అన్నాడు వనమాలి. ఏంటా వార్త అడిగాడు జాన్. నువ్వు సీడీలో నిక్షిప్తం చేసిన నీళ్ల మీద నడుస్తున్న మనిషి లాంటి సంఘటన ఇది, ప్లీజ్ చెప్పండి అడిగాడు జాన్. ఒరిస్సాలోని కుర్తూ జిల్లాలో కుంజరి ఊర్లో రమేష్ పండా అని ఒకతను ఉన్నాడట. అతను 24 గంటలు నీళ్లల్లో తేలి ఉంటాడట. ఓ కాలు చెయ్యి ఎత్తి కొడుతూ
ఏట్లో 50 కిలోమీటర్లు ఈదనూగలడు. కావాలంటే నీళ్ల మీద స్థిరంగా ఒకే చోట ఉండనూగలడు. అలాగే చెయ్యెత్తి నోట్లో ఏదైనా పెట్టుకుని తినగలడట. నీటి మీద పడుకుని తేలుతూ పుస్తకం చదువుకుంటూ ఉంటాడట. ఎంత చిత్రమో అంది తపతి. నానితే నజ్జు చేయదా అని అడిగితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, కానీ ఓసారి ఒంటి మీద పాములు పాకాయి, అప్పుడు షాక్ అయ్యాను అన్నాడట. వచ్చా అని అడిగితే యోగా లేదు, గుడ్డు లేదు. రోజుకి 5 గంటలు అలా అలల మీద తేలుతుంటే అలవోకగా వచ్చేసింది అన్నాడట. అందరూ నవ్వేశారు. ఇక యోగా అంటే వేరే ఏమిటో కాదు, మనస్సుని ఒక విషయం మీద కేంద్రీకరించి సాధన చేస్తే అభ్యాసం అవుతుంది. తర్వాత అది అలవాటవుతుంది. ఆ తర్వాత మనం కోరుకున్న విషయం మన గ్రిప్లోకి వచ్చేస్తుంది అన్నాడు ఆర్య. యోగ శక్తితో వాయుస్తంభన, అగ్నిస్తంభన, జలస్తంభన లాంటి విద్యలను అవలీలగా ప్రదర్శించవచ్చు అన్నాడు బెల్హనుడు. వాయుస్తంభన అంటే అడిగింది నైని. నీటిలో తేలే మనిషిలాగే గాలిలో తేలటం. అగ్నిస్తంభన అంటే నిప్పుల్లో పడినా కాలకుండా ఉండటం. మై గాడ్, నిజమేనా? ఎస్, గాలిలో తేలటాన్ని లెవిటేషన్ అంటారు. అట్లా గాలిలో ఎగిరే మనుషులున్నారా? క్యూరియస్గా అడిగాడు జాన్. అది కూడా సీడీలోకి ఎక్కించేద్దామనా? అవును అన్నాడు జాన్. ఇది ఒకప్పటి సంగతి. గుజరాత్లోని కాండ్లాలోని ఒక ఊరిలో కాళీ అనే బాలుడు స్కూల్లో బాగా అల్లరి చేసేవాడు. స్కూల్ పక్కనే ఒక రైతు పెరట్లో జామ చెట్టు నుంచి కాయలు కోసుకోవాలని స్కూల్ పిల్లలు కొందరు ప్లాన్ చేసుకున్నారు. జామ కొమ్మ ఒకటి మాత్రమే బయటకు విస్తరించి ఉంది. దాని నిండా కాయలే. అయితే అవి చాలా ఎత్తులో ఉండి పిల్లలకు అందడం లేదు. అప్పుడు కాళీ తన ఫ్రెండ్ని వంగి 4 కాళ్ల జంతువులా ఉండమని వాడి వీపు మీద నుంచుని బలంగా ఊపిరి తీసుకుని ఒక్కసారిగా ఎగిరాడు. చెట్టు కొమ్మను అందుకోవాలని ఎగిరాడు. అంతే, ఎగిరినవాడు ఎటువంటి ఆసరా లేకుండా గాలిలో అంతెత్తు నుండిపోయాడు. అది చూసి మిగతా పిల్లలు బేజారైపోయి అందరూ అక్కడి నుంచి పరిగెత్తిపోయారు. అందరూ అతనికి దయ్యం పట్టిందేమో అనుకున్నారు. కాళీ కూడా భయపడి కేకలు వేయసాగాడు. అలా 1 నిమిషం గాలిలో ఉన్న తర్వాత నెమ్మదిగా కిందికి చేరాడు. చెప్పాడు బెల్హనుడు. పడిపోయాడా? లేదు, దబ్బున పడిపోలేదు. పక్షి నెమ్మదిగా నేల మీద వాలినట్లు నిదానంగా కిందికి చేరి స్థిరంగా నేల మీద నిలబడ్డాడు. కాళీ పరిగెట్టి ఇంటికెళ్ళి చెప్తే ఇంట్లో ఎవరూ నమ్మలేదు. కావాలంటే మళ్ళీ అలాగే చేస్తా అని చెప్పి కాళీ ఒక కుర్చీ మీదకెక్కి నుంచుని పైకి ఎగిరాడు. అంతే, మళ్ళీ అలాగే గాలిలో తేలి ఉండి 1 నిమిషం తర్వాత దిగాడు. ఈసారి కాళీ భయపడలేదు. జాగ్రత్తగా కిందకి దిగగలను అనే నమ్మకంతో అతను ధైర్యంగా ఉన్నాడు. అప్పటి నుంచి అడిగిన వారందరికీ, బంధువులకి అలాగే అలా గాలిలో తేలి చూపించేవాడు. దాంతో తోటి వారిలో అతనికి ఒక ప్రత్యేక స్థానం లభించింది. అందరూ అతని గురించి గొప్పగా చెప్పుకునేవారు. ఇదంతా గొప్ప ప్రచారమై చాలా దూరం నుంచి వచ్చి కాళీని చూడాలని జనం వెరగబడి వచ్చేవారు. కొందరు హేతువాదులు, డాక్టర్లు, హిప్నాటిస్టులు కాళీని పరీక్షించాలని వచ్చి ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. మెజిషియన్స్ అతని బాడీలో కనపడని దారాలు కానీ అయస్కాంతానికి కానీ సంబంధించినటువంటి పరికరాలు ఏమైనా ఉన్నాయేమోనని పరీక్షలు చేసి తర్వాత కాళీని ప్రదర్శనలేమన్నారు. అంతే, కాళీ ఒక్కసారిగా గాలి పీల్చి అవలేలగా ఎగిరి గాలిలో తేలి కిందికొచ్చాడు. దిగిన వెంటనే మరలా మేధావులంతా కాళీ శరీరాన్ని అణువణువు గాలించి వదిలారు. దేవుడు, దెయ్యము లాంటి పదాలు వాడకుండా తనకి శక్తి ఎలా అబ్బిందో తనకే తెలియదని అనుకున్నప్పుడు ఎగరగలుగుతానని చెప్పిన ఆ బాలుణ్ణి అందరూ అభినందించారు. కాళీ గురించి విన్న ఓ సర్కస్ కంపెనీ ఓనర్ కాళీ పేరెంట్స్ని కలిసి తాను కాళీ గురించి అన్ని బాధ్యతలు తీసుకుంటానని, బాగా చదివిస్తానని, ఈవినింగ్స్ మాత్రం అతనితో లిటేషన్ షో ఇస్తానని, దానికి మంచి రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పి ఒప్పించి తీసుకెళ్లాడు. ఆ రోజు నుంచి కాళీకి సిరియెత్తుకుంది. సర్కస్ కంపెనీలో అతనికి ఒక ప్రముఖ స్థానం ఏర్పడింది. లెవిటేషన్ ప్రజల్ని బాగా ఆకర్షించింది. అలా కాళీ ఓ పక్క చదువుకుంటూనే సంపాదించుకుంటూ చాలినంత ధనం చేకూరాక సర్కస్ కంపెనీ నుంచి బయటకు వచ్చి హాయిగా బ్రతికాడు. వెరీ ఇంట్రెస్టింగ్ అంది నైని. ఆ మధ్య రష్యాలో కూడా ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది అన్నాడు జాన్. చెప్పండి, ఇలాంటివి వినాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది అంది తపతి. ఆమె పేరు నానీ కులాగిన. ఆమె దృష్టి పడిన వస్తువులు చలి జ్వరం వచ్చినట్లు వణికిపోతూ ఉండేవి. ఆమె కంటి చూపు ఎటు తిరిగితే ఆ వస్తువులు కూడా అటు తిరిగేవి. ఆ విషయం తెలుసుకున్న కొందరు సైంటిస్టులు, పారాసైకాలజిస్టులు ఆమెపై పరిశోధనలు చేసి తేల్చి చెప్పిన విషయం ఏమంటే ఆమె కళ్ళల్లో ఏదో అయస్కాంత శక్తి ఉన్నదని, ఆ తరువాత అయస్కాంతానికి సంబంధం లేని అగ్గిపెట్టెలు,
పేపర్స్, గాజు సామాగ్రి, అట్టపెట్టెలు ఆమె కంటి ముందుంచి చూశారు. విచిత్రంగా ఆ వస్తువుల్ని కూడా ఆమె కళ్ళు కదిలించసాగాయి. కొందరు హేతువాదులు రంగప్రవేశం చేసి ఓ టేబుల్ మీద అగ్గిపుల్లల్ని గుట్టగా పోసి కులాగినేని వీటి వంక చూడమన్నారు. ఆమె చూసిన మరుక్షణం అవన్నీ చల్లా చెదురుగా పడిపోయాయి. ఆ పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్ వైపు దృష్టి తిప్పింది. అక్కడ ఓ 1/2 కేజీ బరువున్న పింగాణి పాత్ర ఠామ్ అంటూ నేల మీద పడింది. కంపాస్ బాక్స్ లో ఉన్న నీడిల్ని తన కంటి చూపుతో 360 డిగ్రీస్ తిప్పగలిగింది. ఇక కప్పలు, చేపలు వంటి చిన్న చిన్న జీవులు గుండాగి మరణించాయి. అమ్మో, అదేం శక్తి! అంతేకాదు, ఆమె చేతులకు కూడా అద్భుత శక్తి ఉంది. ఏదైనా వస్తువు పైకి చెయ్యి కదిలిస్తే ఆ వస్తువు ఆమె చేతి కదలికలకు అనుగుణంగా కదిలేవి. అన్బిలీవబుల్. కపర్తి నవ్వాడు. ఎస్ అంది తపతి. ఆమె అలా కళ్లతో చేతులతో సృష్టిస్తున్న అద్భుతాలను చూసిన సైంటిస్టులు ఆ శక్తి అంతా ఆమె కళ్ళది చేతులది కాదని, ఆ శక్తి ఆమె మనస్సుదే అని తేల్చారు. ఆ మెరాకిల్స్ చేస్తుండగా ఆమె గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకోవడాన్ని గమనించారు సైంటిస్టులు. ఆ సమయంలో ఆమె శరీరం చుట్టూ అయస్కాంత క్షేత్ర వలయం ఏర్పడటాన్ని కూడా అత్యున్నత స్థాయి మ్యాగ్నెటో స్కానర్ అనే పరికరం ద్వారా గమనించసాగారు. ఆ సమయంలో అనుకోకుండా ఆమె చేయి ఒక సైంటిస్ట్ చేతిపై పడింది. అంతే, అతని చేతి మీద నిప్పుతో కాల్చినట్లు పెద్ద బొబ్బ ఏర్పడింది. నాని కులాగిన గురించి వివరంగా తెలుసుకున్న పెరుగ్వే మిలిటరీ ఇన్స్టిట్యూట్కి చెందిన రీసెర్చ్ జాడ్సెట్ రెజ్జాక్ అనే అతను సహచరులతో కలిసి ఆమెపై ప్రత్యేక పరిశోధనలు చేసి ఆమె శక్తిని ప్రత్యక్షంగా చూసి ఈఎస్పి రీసెర్చ్ టుడే అన్న బుక్ రాశారు. అందులో నాని కులాగిన ఫోటో, ఆమె తన మానసిక శక్తులు ప్రదర్శిస్తుండగా తీసిన ఫోటోలు, పరీక్షించిన సైంటిస్టుల ఫోటోలతో సహా అన్ని వివరంగా రాశాడట. మీకు ఈ శక్తి ఎలా సాధ్యపడింది అని రెస్డక్ అడిగిన దానికి సమాధానంగా, ఒక విధమైన ఏకాగ్రతతో నేను మనస్సును కేంద్రీకరించినప్పుడు నాకే అర్థం కాని ఎలక్ట్రిక్ షాక్ లాంటి శక్తి నాలోంచి వెలువడసాగింది. అదేమిటో నేను వివరించి చెప్పలేను. ఆ సమయంలో నా శరీరంలో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తీవ్రమైన తలనొప్పి, కండరాల బాధ, మరి నిద్రలేమి, శరీర బరువు కోల్పోవడం జరుగుతుంది అని చెప్పిందట. చివరకు ప్రపంచ మేధావులంతా కళ్ళు తేలేసి ఆమె శక్తులకు సైకోకెనసిస్ అనే ఓ పేరు తగిలించి ఊరుకున్నారు అంటూ ఆగాడు జాన్. ఇలాంటిదే ఇంకో నగ్న సత్యం చెప్తాను అన్నాడు వనమాలి. చెప్పండి చెప్పండి, కంటి చూపుతో వైల్డింగ్ చేసే వ్యక్తిని గురించి చెప్తాను. స్విట్జర్లాండ్లో బెర్ల్ నగరానికి చెందిన సెల్వియా అనే వ్యక్తి కంటి చూపుతో చెంచాలని వంచేవాడట. తనకిలాంటి విశేష శక్తి ఒకటి ఉందని 1974లో తన ఫ్రెండ్స్తో ఓ రెస్టారెంట్లో ఉన్నప్పుడు తెలుసుకోగలిగాడట. సిల్వర్ స్పూన్ని చేతిలోకి తీసుకుని అలా తడుముతూ దానివైపు తీక్షణంగా చూశాడట. అంతే, కాసేపటికి ఆ సిల్వర్ స్పూన్ రబ్బర్ స్పూన్లా మెత్తగా అయిపోయి వంగిపోయిందట. అప్పుడే అతనిలో సైకోకెనసిస్ శక్తి ఉందని ఫ్రెండ్స్ కనిపెట్టి చెప్పారట. ఆ తరువాత ఒక సిల్వర్ కాయని చేతితో తాగుతూ దానివైపు కొంతసేపు తీక్షణంగా చూశాడట. ఆ సిల్వర్ కాయని మెత్తగా అయిపోయిందట. అప్పుడు ఒక ఫ్రెండ్ దాని మీద గోటితో ఒత్తాడు. కాయని మీద అతని గోరు ఘాటు పడింది. ఆ తరువాత దాన్ని సెల్వియా దృష్టి నుండి తప్పించి వేరుగా ఉంచారట. కాసేపటికి ఆ కాయని గట్టిపడింది. ఆ కాయని మీద గోటితో గుచ్చిన గుర్తు అలాగే ఉండిపోయిందట. విచిత్రంగా ఉంది కదూ? అవును, ఈ వింతను సెల్వియో ఫ్రెండ్స్ పత్రికల వారికి తెలియపరిచారు. సెల్వియో పాత్రికేయుల ముందు తన శక్తిని దిగ్విజయంగా ప్రదర్శించి చూపాడట. మర్నాటి పత్రికలలో పత్రికా శీర్షికగా సెల్వియోను ది స్విస్ గెల్లర్ అంటూ ప్రచురిస్తూ వార్తలు రాశాయి. అప్పటికే స్విట్జర్లాండ్లో ప్రముఖుడైన మెజిషియన్ రోల్స్ మేర్ సిల్వియో గురించి పేపర్లలో చదివి కొట్టావుటిన సెల్వియో దగ్గరకు వచ్చి అన్ని కోణాల నుంచి పరిశీలించాడట. తనలాగే సిల్వియా కూడా ఏదైనా మ్యాజిక్ లాంటిది ప్రదర్శిస్తున్నాడని అనుకున్నాడేమో అంది ఆర్య. అందరూ నవ్వారు. చివరికి అది సైకోకెనసిస్ అని నిర్ధారించాడట. ఆ తర్వాత అన్ని మీడియాలు అతన్ని పట్టుకుని ఆశాంతం స్కానింగ్ చేసి వదిలాయి. స్పెషల్ పవర్ ఎఫెక్ట్తో కూడిన 5-6 వీడియో కెమెరాల మధ్య కనురెప్ప కదిలించినా కనిపెట్టగల సమర్థులైన ప్రొఫెసర్ల సమక్షంలో తనకున్న ఈ అద్భుత సైకోకెనసిస్ శక్తిని ప్రదర్శించి చూపటంలో సిల్వియో కృతకృత్యుడయ్యాడు. స్పూన్ని బెండ్ చేయటం ఒక వింతైతే
విరిగిపోయిన ఓ వెండి చెంచా 2 ముక్కలను చేత్తో పట్టుకున్నాడు. తీక్షణంగా వాటినే 2 నిమిషాలు చూశాడు. అవి మెత్తబడ్డాయి. వాటిని కలిపాడు. అంతే. అవి సాధారణ స్థితికి రాగానే ఒక్కోటి సోల్డర్ చేసినట్టుగా అతుక్కుపోయాయి. అలా అతను అతికించిన ఆ సిల్వర్ స్పూన్ ఇప్పటికీ ఫ్రీబర్గ్ ఇన్స్టిట్యూట్లో భద్రపరచబడి ఉంది. అతను తన శక్తిని గురించి ఏం చెప్తాడట అడిగాడు పాత్రో. తను ఇలా చేసే సమయంలో వస్తువును పట్టుకున్నప్పుడు ఏదో శక్తి సుదూర తీరాల నుంచి తనలోకి దూసుకువచ్చి చేతిలో ఉన్న వస్తువులోకి అమిత వేగంగా దూసుకు వెళుతున్న ఫీలింగ్ కలుగుతుందని చెప్తాడు. అంతకంటే తనకేం తెలియదు అంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల మంది మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రొఫెసర్లు సిల్వియోను పరిశీలించి తేల్చిందేమంటే సిల్వియో ఓ అద్భుత వ్యక్తి అని. నిజమే అన్నాడు వనమాలి. అటువంటి అద్భుత శక్తి ఏదైనా సాధించాలని ఉంది అంది తపతి. అందరూ నవ్వారు. ఆ తపనతోనే కదా అందరం ఎంత సాహసానికి బయలుదేరాం. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నెట్ట నిలువుగా తన వాడి కిరణాలతో దాడి చేస్తున్నాడు. టక్న మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు బెల్హనుడు. టైం చూసుకున్నాడు. 12:40. దగ్గరలోని చెట్టు మీద నుంచి అడవి పిచ్చుకల గోల అంతకంతకు ఎక్కువవుతూ తారస్థాయికి చేరుకుంటోంది. 4-5 రోజులుగా కంటి నిండా కునుకు లేకపోవడంతో ఆర్యని క్యాంప్ గార్డుకు పెట్టి అందరూ పడుకున్నారు. ఉదయం 8 గంటలకు పడుకుని ఇప్పుడు లేస్తున్నామన్నమాట. సుమారు 5 గంటలు నిద్రపోయి బాగా సేద తీరాం. ఇక మరో వారం వరకు పొడి నిద్రతోనైనా నెట్టుకొచ్చేయొచ్చు. ఆలోచనలు కట్టిపెట్టి పక్కకు తిరిగి చూశాడు. మ్యాన్ బిహైండ్ మ్యాన్ ఆంథ్రోపాలజీ పుస్తకం చదువుతూ మత్తులోకి జారిపోయినట్టు మోచేతులు 2 కాళ్ల మీద పెట్టుకుంది తపతి. గుండెల మీద పుస్తకం బోర్లించి పెట్టుకుని ఉంది. కొంచెం దూరంలో చిన్న గురక పెడుతున్నాడు పాత్రో. బెల్హనుడు చుట్టూ చూశాడు. అందరూ గాఢంగా ఊపిరి పీల్చి వదులుతున్నారు. జాన్ బెడ్ బోసిగా దర్శనమిచ్చింది. అతను లేచి బయట ఆర్య దగ్గర కబుర్లాడుతున్నాడు కాబోలు అనుకుంటూ చూపు తిప్పుకోబోయి టక్కున ఆగాడు. జాన్ బెడ్కి ఓ పక్కగా కలువను పోలిన ఎర్రటి పుష్పం ఒకటి పడుంది. ఆ ఒక్క పుష్పమే సన్నని మత్తులాంటి వాసన వెదజల్లుతోంది. బెల్హనుడికి ఏదో వర్ణించలేని అనీజీనెస్ ప్రారంభమైంది. చుట్టూ ఇంకోసారి చూశాడు. వాచ్ చూశాడు. ఇందాక చూసిన టైమే 12:40. వాచ్ ఆగిపోయిందా అనుకుంటూ దిగ్గున లేచాడు. వజ్రయాన యోగిని వచ్చిందన్నమాట. అయితే జాన్ గొప్ప ప్రమాదంలో ఇరుక్కున్నట్లే. ఒక్క క్షణం ఏం చేయాలో తెలియనట్లుగా ఉండిపోయాడు. గుడ్ మార్నింగ్ సార్. అప్పుడే లేచిన తపతి విష్ చేసింది. బెల్హనుడు మౌనంగా ఉండిపోయాడు. అతని వదనంలో నీలి నీడలు. వాట్ హ్యాపెండ్ సార్ అంది తపతి లేస్తూ. జాన్ కనిపించటం లేదు ఆందోళనగా అన్నాడు బెల్హనుడు. బయట ఆర్య దగ్గరున్నాడేమో. డోంట్ వర్రీ, చూద్దాంరండి. ముందు నేను అలాగే అనుకున్నా, కానీ ఈ పుష్పాన్ని చూశాక, చేతికున్న రిస్ట్ వాచ్లో ఆగిపోయిన టైంను చూశాక అసలు విషయం అర్థమైంది. వెంటనే తపతి కూడా తన వాచ్లోకి చూసుకుంది. 12:40 దగ్గరే ఆగిపోయి ఉందది. హఠాత్తుగా వందలాది పుష్పాలు వెదజల్లుతున్న అద్భుతమైన సువాసన టెంట్ అంతా పరుచుకోసాగింది. తపతి, క్విక్, అందరినీ లేపు, ఆ పుష్పాన్ని తీసి బయటికి ఇసిరాయి అంటూ తను లేచి క్యాన్వాస్ బ్యాగ్లోంచి మెషిన్ పిస్టల్, ఫైర్ క్రియేటర్, మెగ్నీషియం స్టిక్స్ తీశాడు. నేను జాన్ కోసం వెళుతున్నాను. అతను అదృశ్యమై ఎక్కువ సమయం కాలేదు కనుక తొందరగానే కనిపెట్టొచ్చు అంటూ గబగబా బయటకు పరిగెత్తాడు. బెల్హనుడిని చూసి దూరంగా చెట్టు నీడన ఉన్న ఆర్య లేచి పరిగెట్టుకొచ్చాడు. బెల్హనుడి ముఖంలో కనిపించే ఆందోళన గమనించాడు. వాట్ సార్ అడిగాడు. బెల్హనుడు గబగబా జరిగినదంతా చెప్పాడు. వాచ్ చూపెట్టాడు. అది చూసి ఆర్య తన వాచ్లోకి చూసుకున్నాడు. దగ్గరగా 2 గంటలు కావస్తోంది. మీతో నేను వస్తాను. బెల్హనుడు ఒక్క క్షణం చూసి, సరే కమాన్ ఫాలో మీ అంటూ గబగబా నడవసాగాడు. ఆర్య కూడా చకచక అడుగులేశాడు. మెట్ట మధ్యాహ్నం. ఎండ నిప్పులు చెరుగుతోంది. అయితే పెద్ద పెద్ద వృక్షాలన్నీ వీళ్లకు గొడుగు పడుతున్నాయి. చెట్ల మీద ఉన్న రకరకాల పక్షులు దేనికోసమో వాదోపవాదాలు చేసుకుంటున్నట్లు గోలగోలగా అరుస్తున్నాయి. ఈ దూది ముద్దల్లాంటి చెవుల పిల్లులు చెంగున గెంతి అంతలోనే మాయమైపోతున్నాయి. అలుపెరుగని వీరుల్లా వడివడిగా నడుస్తున్నారు. 1 గంట వరకు వారి ప్రయాణం సాగింది. అక్కడి నుంచి ముందుకెళ్తున్న కొద్దీ మహావృక్షాలు, పొదలు అస్తవ్యస్తంగా కాక ఒక తీరులో కళాత్మకత ఉట్టిపడేలా ఉన్నాయి. గీమన్న శబ్దం నిరంతరంగా వినిపిస్తోంది. ఆ ప్రదేశం తమ మస్తిష్కాల్ని జోలలా మృదువు లాలిస్తుందని అర్థమైంది. తమ ప్రమేయం లేకుండా నిరంతరం కొనసాగే ఆలోచనా స్రవంతిని నిస్తేజపరుస్తోంది. నడకలో వేగం తగ్గింది. కాస్త నీరసంగానే ముందుకు నడవసాగారు. ఓ 1/2 గంట తర్వాత ఓ అడుగు ఎత్తున్న పొద ముందు నిలబడి దాని ఆకును తుంచుతున్నాడు ఓ వృద్ధుడు. భుజాల వరకు వేళ్లాడే జుట్టు,
గడ్డం మీసాలు కనుబొమలు తెల్లగా పండిపోయి వెండి తీగల్ని గుర్తుకు తెస్తున్నాయి. పొడవైన బక్కపల్చని దేహం, అతని వదనం మాత్రం కోటి ప్రభలకు సమానమైన దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. శ్వేత వస్త్రాలను ధరించిన ఆ ఋషిపుంగవుణ్ణి చూసి ఆగిపోయారు ఇద్దరు. ఈ చేస్తున్న పని ఆపి వెనుతిరిగి చూశాడు ఋషి. స్వామి నమస్కారం అన్నాడు బెల్హనుడు. ఆయుష్మాన్ భవ. ఎవరు నాయనా మీరు? నా పేరు బెల్హనుడు, ఇతను ఆర్య. ఇంకేదో చెప్పబోయాడు. సరిగ్గా అప్పుడే గుండె లవిసిపోయేలా గాండ్రింపు వినపడింది. క్షణాల్లో ఓ కొదమ సింహం అక్కడ ప్రత్యక్షమైంది. 5 అడుగుల ఎత్తు, బాకుల్లాంటి కూరలు, దట్టమైన జూలుతో బలిష్టంగా ఉంది. ఒకేసారి 2-3 నోట ఖర్చుకు పోగలిగేలా ఉంది. అది విపరీతమైన ఆకలితో ఉందన్నది దాని కళ్ళు చెప్తున్నాయి. మరోసారి పరిసరాలు మార్మోగిపోయేలా గాండ్రించి కొద్దిగా వెనక్కి వంగింది. అంటే అది దాడికి సిద్ధపడిందన్నమాట. బెల్హనుడు ఎలక్ట్రై ఫైర్ క్రియేటర్ తీశాడు. వెంటనే సింహం ఒక్కడికి కూడా ముందుకు వేయలేనట్లు రబ్బరు బొమ్మలా ఉండిపోయింది. చూస్తున్నది కళా నిజమా అనుకున్నారు ఆర్య బెల్హనుడు. అది మనల్ని ఏమీ చెయ్యదు, దాన్ని కూడా మనం ఏం చెయ్యొద్దు అన్నాడు ఆ ఋషి. ఇద్దరూ తల తిప్పి ఋషి వంక చూశారు. అల్లరి చేస్తున్న పెంపుడు కుక్కను గట్టిగా గదమాయించి నోరు మోయించినట్లు ఆకలితో పెడగొగ్గలు పెట్టిన సింహాన్ని కనుచూపుతో శాసించి శాంతపరుస్తున్నాడు ఆ ఋషి పొంగవుడు. అప్పటి వరకు అడవి దద్దరిల్లేలా గర్జించిన సింహం గుర్రు తగ్గించి మెల్లగా అడుగులేస్తూ చీకట్లోకి నడిచి అదృశ్యమైపోయింది. మీ దర్శన భాగ్యంతో ధన్యులమయ్యాం స్వామి. మా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు. ఆపదలో ఉన్నవాన్ని ఆదుకునే భాగ్యం నాకు కలిగినందుకు ఆనందిస్తున్నాను. ఎంతకీ మీరు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు? బెల్హనుడు అంతా వివరంగా చెప్పాడు. అంతా విన్నాక ఋషి దీర్ఘంగా చూశాడు. ఆ చూపు ఒక నిర్ణీత స్థలాన్నో వస్తువునో మరి దేన్నో చూసే సాధారణ వీక్షణ కాదు. అత్యవసరమైన దాన్నో దేన్నో నిరుపమానంగా విశ్లేషిస్తూ 5 నిమిషాల పాటు వీక్షించాడు. ఆ తరువాత ధైర్యం చెప్తున్నట్లు బెల్హనుడు భుజం తట్టాడు. స్వామి, తప్పిపోయిన మా సహచరుడు క్షేమంగా ఉన్నాడా? అతన్ని మేం పట్టుకోగలమా? ఋషి మౌనంగా తలెత్తి స్వచ్ఛమైన నీలాకాశం వైపు చూశాడు. కొన్ని క్షణాలు అతని భృకుటి చిన్నగా ముడిపడింది. నిట్టూర్చాడు ఋషి. ఏమైంది స్వామి? భయంగా అన్నాడు. మీరు ఈ ప్రదేశానికి వచ్చి మహా అపచారం చేశారు నాయన. స్వామి, అవును, ఇక్కడ మహాభయంకరులైన త్రిపురావర్ణ తాంత్రికులున్నారు. అంటే కౌళికాపురానికి చేరువలో ఉన్నామా? అవును, చాలా దగ్గరలో ఉన్నారు. అశుద్ధ నీతి బాహ్య పశు ప్రవృత్తితో విచ్చలవిడిగా సంచరించే రాక్షసుల్లాంటి తాంత్రికులున్నారు. కామానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కామం శివరూపం అనేది వారి సిద్ధాంతం. ఋషి ఒక్క నిమిషం ఆగి ఓ శ్లోకం చదివాడు. భైరవీ చక్రే జ్ఞానినాం నైనవ దూషణం సేవితే చ కులద్రవ్యే కులతత్వార్తి దర్శనః జాయతే భైరవ వేశ్యః సర్వత్ర సమదర్శనం మాతారం వాపి గచ్చంతం కౌలికం న నివారయేత్ వారణాత్ త్రిపురారుష్టతతో హానిస్తు జాయతే భగీనం వాసుతాం భార్యాం వ్యోదభ్యాత్ కులయోగినే మధుమత్తాయ వీరాయ పుణ్యం తస్య న గణ్యతే కులం కులాయ యోధధ్యాత్ సోపియేన జాయతే. భైరవీ చక్రంలో ప్రవేశించిన తర్వాత ఏదీ దోషం కాదట. దేవతా నైవేద్యం అంటున్న మధుమాంసాలు సేవించినంతనే వారికి భైరవాంశ కలుగుతుందట. అప్పుడు స్త్రీ పురుషులంతా వావి వరుస ఉచ్చం నీచం అన్నీ మరిచిపోయి సామూహిక కామక్రీడలు చేయవచ్చునట. అందుకెవరైనా నిరాకరించినా అడ్డగించినా త్రిపురాదేవికి రోషమొచ్చి హాని కలుగజేస్తుందని బెదిరిస్తున్నాయి వారి గ్రంథాలు. తన కులస్త్రీని కులయోగికి ఎవడిస్తాడో వానికి మళ్లీ జన్మ లేదని వారి విశ్వాసం. స్త్రీ పురుషులు పరస్పరం పెనవేసుకుని మంత్రోచ్చాటన చేస్తారు. కామక్రియ సాగిస్తూనే తంత్ర సాధన చేస్తారు. రోజుల తరబడి ఇలా చేస్తూనే ఉంటారు. మృత్యుంజయ కాలాజయ సాధకులు కనుక వయసుడికి పోదు. పురుషతాంత్రికులు అప్పుడే యవ్వనారంభ కన్యలను ఎత్తుకొస్తారు. ఆ కన్యని 100 మంది పురుషులు కామకేళిలో ముంచెత్తుతారు. అతను చెప్తున్నది వింటుంటే బెల్హనుడికి ఆర్యకి ముఖాలు అసహ్యంతోనూ జిగుప్సతోనూ జేవురించాయి. ఋషి మళ్లీ చెప్పసాగాడు. పురార్ణవ తంత్ర సాధన గావించే స్త్రీలను యోగినులంటారు. వీరు విరామం లేకుండా ఎప్పుడూ సురాపానం గావిస్తూనే ఉంటారు. తమకు చిక్కిన పురుషులతో కామక్రీడలకు
యోగినులంతా పోటీ పడుతూ ఉంటారు. వాడు ప్రాణం వదిలే వరకు పైశాచిక ప్రవృత్తిని చూపుతారు. ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తారు అడిగాడు ఆర్య. అద్భుత శక్తుల కోసం, జన్మరాహిత్యం కోసం, ఈశ్వరత్వ సాధన కోసం, వజ్రయాన దేహం కోసం, అంటే నిప్పు, నీరు, గాలి మొదలైన పంచభూతాలపై పట్టు కోసం. స్వామి, మా స్నేహితుడు జాన్ గురించి చెప్పండి. అతను ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? అతను ప్రాణాలతో ఉన్నాడా? గొంతులో జీర పలుకుతో వేలగా ప్రశ్నించాడు ఆర్య. వెంటనే ఋషి ముందుకు సాగుతూ తనతో రమ్మని సంజ్ఞ చేశాడు. ఇద్దరూ అనుసరించారు. కొంచెం సేపటికి ఓ పొద దగ్గర ఆగి అంగుళం పరిమాణంలో ఓ పెళుసు కొమ్మను తుంపాడు. దాన్ని 2 భాగాలుగా చేసి ఇద్దరికీ ఇచ్చాడు. అది వీక్ష బదనిక. దీన్ని నోట్లో పుడి బొగ్గన పెట్టుకోండి. ఋషి చెప్పినట్లే చేశారు బెల్హనుడు, ఆర్య. ఋషి వారిద్దరి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే, విద్యుద్ఘాతం తగిలినట్లు ఒక్క క్షణం వారి శరీరమంతా వణికిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బాహ్య ప్రపంచపు వాతావరణం, స్థితిగతులు ఏవీ అంటటం లేదు. పంచేంద్రియాలు స్తంభించిపోయి ఆ స్థితిలో ఎంతసేపు ఉన్నారో వాళ్లకే తెలియలేదు. అటు చూడండి నాయన్లారా, ఋషి మృదువైన పలుకులు వాళ్ళని ఇహలోకంలోకి రప్పించాయి. అప్పటి వరకు వాళ్ళు కళ్ళు మూసుకోకపోయినా ఏ దృశ్యము కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పటిలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎటు చూసినా పచ్చగా పర్యావరణం ఎంతో అందంగా ఉంది. అయితే అంతకు మించి ఆకర్షించిన దృశ్యం, వృక్ష సముదాయం వెనుక కొండని తొలిచినట్లుగా విశాలమైన గుహ కనిపించింది. దట్టంగా పెరిగిన చెట్ల వల్ల కాబోలు సూర్యకిరణాలు మచ్చుకైనా కనిపించటం లేదు. ఆ గుహ ప్రాంగణంలో ఊగుతూ జోగుతూ కనిపించారు చాలా మంది స్త్రీ పురుషులు. అందరూ వివస్త్రలై ఉన్నారు. కాస్త దూరాన బలిష్టమైన పురుషుడు, సుకుమారంగా ఉన్న స్త్రీ కూర్చుని పరస్పరం బిగి కౌగిలిలో ఉన్నారు. ఇద్దరూ ఏకకంఠంతో మంత్రోచ్చారణ గావిస్తున్నారు. బెల్హనుడి దృష్టి మరోవైపు మళ్ళింది. అక్కడ కనిపించిన దృశ్యానికి దిగ్భ్రాంతుడయ్యాడు. అతని చేతిలో ఉన్న ఆర్య చేతిని గట్టిగా నొక్కాడు. చాలా మంది స్త్రీలు నగ్నంగా ఓ పురుషుడు కోసం పెనుగులాడుకుంటున్నారు. ఆ పురుషుని ముఖం బాగా తెలియటం లేదు. శరీరం మాత్రం తెల్లగా పొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. జాన్ అన్నాడు అప్రయత్నంగా బెల్హనుడు. ఎస్ సార్, అతనే జాన్. బెల్హనుడు తల తిప్పి ఋషి వంక చూశాడు. ఋషి అటు చూడండి అన్నట్టు సైగ చేశాడు. ఈసారి రెప్పవేయకుండా చూడసాగారు. కొన్ని క్షణాల తర్వాత కామ పిశాచాల్లా కదం తొక్కుతున్న నగ్న స్త్రీలు ఒక్కొక్కళ్ళు గృహాంతర్భాగంలోకి చేరుకోసాగారు. అప్పటికే వడలిన తోటకూర కాడలా తయారైంది జాన్ పరిస్థితి. అది చూసి బెల్హనుడు, ఆర్య చేష్టలుడిగి బిగుసుకుపోయారు. ఋషి మృదువుగా వారి భుజాలను తట్టాడు. అప్పుడే చలనం వచ్చినట్లు ఋషి వంక చూశారు. ఇద్దరి వదనాల్లోనూ నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయాయి. చూశారుగా నాయన మీ స్నేహితుని పరిస్థితి అన్నాడు ఆ ఋషి. ఏమిటి దారుణం, అసలు వాళ్ళు మనుషులేనా అన్నాడు ఆర్య ఆవేశంగా. ఋషి మందహాసం చేశాడు. వాళ్ళు మనుషులే, అందులోనూ మీలాంటి మనుషులు. అంటే అద్భుత శక్తులు సాధించాలనే వెంపర్లాటతో ఈ ఊబిలోకి దిగి ఇలా జీవితాలు సాగిస్తున్న అభాగ్యులు. మై గాడ్, అయితే వీళ్ళు ఎప్పటికీ అద్భుత శక్తులు సాధించలేదా? సాధిస్తారు జీవిత చరమాంకంలో. అప్పుడేం లాభం? అందుకే ఎవ్వరూ తంత్ర జోలికి వెళ్ళకూడదు. అలాంటి క్షుద్ర విద్యల వల్ల సమాజానికి జరిగే మేలేమీ లేదు. చెప్పాలంటే కీడే ఎక్కువ. స్వామి, జాన్ని ఎలాగైనా రక్షించండి. ఆ కామిని పిశాచుల బారి నుండి కాపాడండి. బెల్హనుడు వేడుకున్నాడు. ఋషి వదనంలో ఓ శుష్కహాసం మెరిసింది. అది నాకు అసాధ్యం. ఋషి మాటలకు బెల్హనుడికి కోపం వచ్చింది. నీకు అసాధ్యమా? ఇంతటి తపస్సిద్ధుడు? అసత్యం కాదు నాయన. ఆ యువకును ఎత్తుకుపోయిన యోగినులు సామాన్యులు కారు. అదృశ్యకర బగనికా తంత్రం నుంచి రూపాంగ తంత్రం వరకు గల శతాధిక తంత్ర మహాసిద్ధులు తెలిసిన గనులు. అతన్ని కాపాడుకోవటం ఎలా? ఆందోళనగా అడిగాడు. ఋషి మౌనంగా ముందుకు సాగాడు. అతని చేతిలో బెల్హనుడు, ఆర్య చేతులున్నాయి. శరీరాలు కంపించసాగాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కళ్ళు విప్పార్చి చూశాడు. ఏమీ కనిపించడం లేదు. ఆకుపచ్చ, నీలం, ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు వర్ణాలన్నీ గిర్రును తిరిగి అంతకంతకు వేగం పెరిగి చివరకు ఆ వర్ణాలన్నీ ఒక వర్ణంలా మారిపోయాయి. దివి నుంచి భూమికి క్షీరధారలు నిర్విరామంగా జాలువారుతున్నట్లు వారి కనుల ముందు అంతా శ్వేతవర్ణం రూపుదిద్దుకుంది. నాయనలారా, ఋషి పిలుపుతో జడస్థితి నుంచి చైతన్యంలోకి వచ్చారు. బుద్ధికత, క్రమశిక్షణ పాటిస్తున్న
వృక్షాలు, సన్నని కాలిబాటికి ఇరువైపులా ఉన్న పొదలు కనిపించి బయలుదేరిన చోటికే చేరినట్టుగా గుర్తించారు. అప్పటికే ఋషి ఓ పొద దగ్గర ఆగి ఆకుల్ని తుంచుతున్నాడు. గాలికి పత్రాలు పుష్పాలు కదులుతున్న శబ్దం, పక్షుల కిలకిలారావాలు మనసుల్ని సేదతీరుస్తున్నాయి. అడుగులో అడుగేసుకుంటూ ఋషి దగ్గరకు చేరారు. బంగారు కాంతితో అరచేతి మందాన ఉన్న ఆకులు తుంచుతూ కనిపించాడు ఆ ఋషి. ఇదంతా వనమూలికలతో నిండిన అరుదైన అద్భుత స్థలం. భగవంతుడు దయామయుడు. ఈ పుడమిపై సమస్త జీవజాలాన్ని సృష్టించి కలిసి బ్రతకటంలోని ఆనందాన్ని సొంతం చేసుకోమన్నాడు. ఏనాడైనా ఒకే తీరులో ఉండమన్నాడు. భగవంతుని నిర్ణయాన్ని తూచా పాటించాయి అన్ని జీవులు, మనిషి తప్ప. అయినా దేవుడు కోపగించుకోలేదు. ఆపదలో చిక్కుకున్న మనిషిని రక్షించటానికి నడుం కట్టాడు. ప్రతి సమస్యకి, అనారోగ్యానికి వేరు ప్రత్యామ్నాయాలు సూచించాడు. ఎలాంటి వ్యాధినైనా ఇట్టే నయం చేసే శక్తి గల వనమూలికలు. రెండోది మంత్రౌషధం. ఋషి ముందుకు నడిచి దట్టమైన మర్రి చెట్టు నీడలో కూర్చున్నాడు. అతనికి ఎదురుగా కూర్చున్నారు బెల్హనుడు, ఆర్య. ఋషి చెప్పసాగాడు. ఈ ధరణి మొత్తం శక్తి స్థాపకం, జీవలక్షణము అయిన ఓంకారనాదంతో నిండి ఉంది. ఆ విషయం సిద్ధులు, యోగులు, మహర్షులు అందరికీ తెలుసు. మానవ శరీరంలో 180 వంతుల నీరు నిండి ఉంటుంది. విశ్వమంతా ఉదజనితో నిండి ఉంటుంది. ఉదజని, ఆమ్లజని అనే 2 రకాల వాయు సమ్మేళనంతో నీరు ఉద్భవిస్తుంది. దాని కేంద్రంలోని అణు సముదాయాన్ని హెచ్చు తగ్గులు లేకుండా నియంత్రించుకోగలిగితే ఏ అనారోగ్యమైనా ఇట్టే తగ్గుముఖం పడుతుంది. ఇక మంత్రౌషధంలోకి వస్తే మనుషుల వాక్కుకి ఎంతో గొప్ప శక్తి ఉంది. అన్ని కళలలోనూ భగవంతుడున్నాడు. సంగీతంతో ఎన్నో రకాల వ్యాధులు నయం చేయవచ్చునని రుజువయ్యాయని ఆ మధ్య పేపర్లలో చదివాం అన్నాడు ఆర్య. ఫ్రాన్స్ లో మేడం ఫిండ్లే అనే ఓ స్త్రీ ఓ ఈవ్ మరియం అనే పాటని మందలాది శ్రోతల ముందు పాడి మేరీ బిడ్డ జీసస్ని ఎత్తుకుని ఉన్న ఆకారం కనిపించిందట. అదే సభలో ఉన్న ఒక భారతీయుడు భైరవ రాగం ఆలపిస్తే నమ్మశక్యం కాని విధంగా భైరవుడు సునకంతో పాటు క్షణం కనిపించి మాయమయ్యాడట అన్నాడు బెల్హనుడు. సంగీతం వింటున్నా పశువులు బాగా పాలిస్తాయని కూడా చదివాను అన్నాడు ఆర్య. ఋషి మందహాసం చేశాడు. నిజానికి నాస్తికులు దేవుళ్ళని, దెయ్యాలని, ఇతర శక్తుల్ని నమ్మరు. 2000 సంవత్సరాల క్రితం మేరీ జీసస్లు బ్రతికి ఉన్నవాళ్లే కదా. రాగయుక్తమైన సంగీతానికి మేరీ జీసస్, భైరవుడు దర్శనమిచ్చారంటే దానికున్న శక్తిని ఊహించుకోవాల్సిందే కానీ అది తూనికలకు కొలతలకు అందేది కాదు. ఇకపోతే మూడవది మనోయోగ సాధన. మనస్సు, బుద్ధి రెంటిని సాధకుడు ఆధీనంలోకి తెచ్చుకోవాలి. తన ఆరోగ్య పరిస్థితిని క్రమంగా మరిచిపోయి స్వయమోద్ధారక పద్ధతిని పాటించాలి. మానవుల శారీరక ఆరోగ్య పరిరక్షణలో ఆహార విహారదులతో పాటు ధ్యానం, యోగాభ్యాసం కూడా సత్వర ఫలితాలనిస్తాయి. ఋషి ఆగాడు. అతని చేతిలో ఉన్న బంగారు ఛాయ ఆకుల్ని చూస్తూ ఉండిపోయాడు కాసేపు. ప్రస్తుతం మీ సమస్య జాన్ అన్నాడు ఋషి. బెల్హనుడు, ఆర్య ఉలిక్కి పడ్డారు. ఇహలోకంలోకి వచ్చినట్టు చూశారు. స్వామి, జాన్ని రక్షించండి అంటూ బెల్హనుడు లేచి వెళ్లి ఋషి పాదాల మీద పడ్డాడు. నాకు చేతనైనదైతే ఈ పాటికి మీకు జాన్ని అప్పగించి ఉండేవాణ్ణి. మీరు మహాపురుషులు, తపస్సంపన్నులు. మీకు చేతగానిది ఏముంటుంది స్వామి? దైవిక సంపన్నులు, నిత్య భగవన్నామ శరణ్యులైన వారు ఆ క్షుద్ర నీచ విద్యా ప్రాంగణంలోకి వెళ్ళలేరు నాయన. ఒకవేళ అలా ఎవరైనా సాహసిస్తే మలినపడిపోయి తమ శక్తుల్ని వృధాపరుచుకుంటారు. అంటే అడిగాడు ఆర్య. ఆరోగ్య సంపన్నులు భయంకరమైన అంటువ్యాధిగ్రస్తుల కూటమిలోకి వెళ్ళగలరా అన్నాడు బెల్హనుడు. ఇది కూడా అంతే. ఉత్తమ సాధకులు నీచ నికృష్ట కూటమిలోకి వెళ్ళలేరు. అర్థమైనట్లుగా తలూపాడు ఆర్య. మరి మా సమస్యకి పరిష్కారం? చిన్న వదనంతో అడిగాడు బెల్హనుడు. ఉంది. బెల్హనుడు, ఆర్య వదనాలు గుప్పున వెలిగాయి. మార్గం చెప్తాను, మీరు సాధించుకోవలసి ఉంటుంది. చెప్పండి స్వామి, ఇది ఆర్య చేయవలసిన పని. అలాగే స్వామి అన్నాడు ఆర్య ఆతృతగా. ఋషి తన పక్కన పెట్టుకున్న బంగారు ఛాయతో మెరిసిపోతున్న ఆకుల్ని చేతిలోకి తీసుకున్నాడు. అవి అదృశ్య బదనికలు. అంటే ఈ ఆకులు తింటే అదృశ్యమైపోతారా అడిగాడు ఆర్య. తినక్కర్లేదు. దీన్ని అరచేతుల్లో నలిపి ఉండలా చుట్టుకోవాలి. ఈ వేరుని పొడి చేసి అందులో ఉండని పొర్లించి దాన్ని బొగ్గన పెట్టుకోవాలి. అప్పుడు మనం ఎవ్వరికీ కనపడం, మనకి అందరూ కనపడతారు.
అలా దీని శక్తి గంటసేపు మాత్రమే ఉంటుంది. ఇంకా ఎక్కువగా కావాలంటే మరో వండ చేసుకోవాలి, కానీ రోజులో 2 సార్లు మాత్రమే వాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎందాక నీకు చూపిన కౌళికాపురం వెళ్ళి ఆ గుహ అంతర్భాగంలో యోగినుల ఆధీనంలో ఉన్న నీ స్నేహితుల్ని తెచ్చుకోవాలి. ఉలిక్కి పడ్డాడు బెల్హనుడు. స్వామి, ఆర్యను కూడా పోగొట్టుకోలేం కదా, అంతా శుభమే జరుగుతుంది. అయితే నేను రెడీ. ఋషి మందహాసం చేసి చెప్పసాగాడు. ఎందాక మీకు గోచరించిన గుహ కౌళికాపురంలో ఉంది. కౌళికాపురం ఎక్కడికి 2 క్రోసుల దూరం ఉంటుంది. నువ్వు కుడివైపు తిన్నగా కనపడుతున్న బాట వెంటే వెళ్ళాలి. దారిలో కనిపించే చెట్ల ఆకులు, పువ్వులు, కాయలు ఏవి తుంచటం కానీ తినటం కానీ చెయ్యరాదు. నీకు ఎంత ఆకలేసినా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోరాదు. గుహ ద్వారం దగ్గరకు చేరుకోగానే దిగంబరుడివై ఈ ఉండను నోట్లో పెట్టుకోవాలి. వెంటనే అదృశ్య రూపం వస్తుంది. దిగంబరంగానా అన్నాడు ఆర్య. అవును, ఒంటి మీద నూలు పోకుండకూడదు. శరీరం ఒక్కటే అదృశ్య రూపం పొందుతుంది. బట్టలు, ఇతర వస్తువులు అంటే గడియారం, ఉంగరాలు, గొలుసులు, మొలతాడు ఇలాంటివి అదృశ్యమవ్వవు. అందుకని శరీరం మీద ఏదీ ఉంచకూడదు. ఆర్య వెంటనే లేచి వాచి, ఉంగరాలు తీసి బెల్హనుడికిచ్చాడు. మొలతాడు తెంపి పడేశాడు. ఋషి ఆకుల్ని అరచేతిలో పెట్టుకుని 2వ అరచెయ్యి పైన పెట్టుకుని గట్టిగా నలిపాడు. అలా కొంతసేపు చేసిన తర్వాత ఆకు మెత్తగా నూరినట్లయిపోయింది. ఆ ముద్దను ఒక ఆకులో ఉంచి కొన్ని మూలికలు తీశాడు. ఒక నున్నటి రాయి మీద ఉంచి మరో రాయితో గట్టిగా ఒత్తాడు. ఆ మూలిక పిండి పిండైపోయింది. ఆ ముద్దను అద్ది తీసి 4 ఉండలుగా చుట్టాడు. వాటిని ఒక అరటి ఆకులో పొట్లంగా కట్టి ఆర్యకిచ్చాడు. గుహ ముఖద్వారం దగ్గరలో ఆగి బట్టలు తీసి ఎక్కడైనా దాచుకో. ఒక ఉండను నోట్లో ఉంచుకో. మిగిలిన 3 ఉండల్ని పిడికిల్లో దాచుకుని గుహ లోపలికి వెళ్ళు. ఇక అక్కడి నుంచి తన చాకచక్యం, సమయస్ఫూర్తి ఉపయోగించి జాన్ని దక్కించుకోవాలి అన్నట్టు జాన్ని చూడగానే అతని మొలతాడు తెంపే. అతని నోట్లో కూడా ఒక ఉండ పెట్టు. మిగిలిన 2 ఉండలు భద్రం చేసుకో. అవసరమైతే మళ్లీ వాడుకోవటానికి ఉంటాయి. ఉండ నోట్లో పెట్టుకున్న ఎంతసేపటికి అదృశ్య రూపు వస్తుంది? 5 నిమిషాలు చాలు. ఆర్య తలూపాడు. నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు. గుహద్వారం దగ్గరికి చేరుకున్న దగ్గర నుంచి నిన్ను మేము వీక్షిస్తూనే ఉంటాం. జాన్ని తీసుకుని బయటకు వచ్చాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడికి చేరుకోవాలి. వాళ్ళు గాని ఇది కనిపెట్టారంటే ఒక్కడికి 2 వాళ్ళకి చిక్కిపోగలరు. ఋషి లేచి నిలబడి అతని జేబులోంచి ఓ రాగి రేకు తీసి ఇచ్చాడు. 3 అంగుళాలున్న ఆ రేకు మీద ఏవో అక్షరాలున్నాయి. ఈ రక్షరేకుని గుహద్వారం దగ్గర నేల మీద ఉంచి కనపడకుండా ఆకులు కప్పి ఒక రాయి పెట్టు. ఇదేమిటి? రక్షరేకు. ఒకవేళ వాళ్ళు నీ చర్యల్ని కనిపెట్టి నిన్ను వెంటాడబోతే ఈ రక్షరేకు కాపాడుతుంది. వారు ఈ రేకును దాటి రాలేరు. 24 గంటల వరకు ఆ గుహని నిర్బంధిస్తుందది. బెల్హనుడు లేచి ఆర్యని ఆలింగనం చేసుకున్నాడు. ఆర్య, ఆల్ ది బెస్ట్. ఆర్య వంగి ఋషి కాళ్లకు, బెల్హనుడి కాళ్లకు నమస్కరించాడు. రక్షరేకుని జేబులో పెట్టుకున్నాడు. ఆగాగు, దగ్గరలో ఏమన్నా పళ్ళు దొరుకుతాయేమో చూస్తాను. నువ్వు తిరిగి వచ్చే వరకు ఇదే ఆహారం అంటూ ఋషి లేచి వెళ్ళాడు. 10 నిమిషాల్లో ఏవో పేరు తెలియని పళ్ళు 4 రకాలు తెచ్చాడు. అందరూ అవి ఆరగించారు. ఆర్య బయలుదేరాడు. అతను కనుమరుగయ్యేంత వరకు అటే చూస్తూ ఉండిపోయారు బెల్హనుడు, ఋషి. స్వామి, ఆర్య విజయవంతంగా వస్తాడు కదా? ఆదుర్ద ఆపుకుంటూ అడిగాడు. ఋషి చిన్నగా నవ్వాడు. ఇతను ఏదైనా పొరపాటు వల్ల తెలియకో పప్పులో కాలేస్తాడేమోనని భయం. నేనున్నానుగా. అవసరమైతే అతనికి నేను చెప్తూ ఉంటాలే. అదేలాగా? దూర శ్రవణం ద్వారా. అంటే టెలిపతి అన్నమాట. టెలిపతియే. వెంటనే గ్రహించావు. టెలిపతి గురించి నీకు తెలిసింది చెప్పు అన్నాడు ఋషి. బెల్హనుడి దృష్టి ఆర్య గురించిన ఆలోచనల నుంచి బయటకు రప్పించడానికి ప్రయత్నం చేస్తూ, కొందరు టెలిపతి, క్లియర్ వాయన్స్, సైకోకెనసిస్ వంటి శక్తులు తమకున్నాయని నమ్మిస్తున్నారు. వీళ్ళు తమ అసిస్టెంట్స్ ద్వారా ట్రిక్స్ చేసి శక్తుల్లా భ్రమింపచేస్తూ ఉంటారు. ఇలాంటి నకిలీల వల్ల అసలు శక్తుల మీద నమ్మకాలు కోల్పోతున్నాం. నకిలీలు ఇప్పుడే కాదు, ద్వాపరయుగం నుంచి, పురాణ కాలాల నుంచి ఉన్నారు. శ్రీకృష్ణుడికి ఒక నకిలీ కృష్ణుడు తటస్థపడ్డాడు. రావణాసురుడు ముని రూపంలో వచ్చి సీతాదేవిని అపహరించుకుపోయాడు. ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి గౌతముని భార్యను మోసగించాడు. ఇలా అన్ని కాలాల్లోనూ ఈ నకిలీలున్నారు అన్నాడు ఋషి. ఎంత దూరంలో ఉన్న వారికైనా టెలిపతి ఉపయోగపడుతుందా? నోరు విప్పకుండా, సంజ్ఞలు చెయ్యకుండా
రాసి చూపకుండా తన మనసులో అనుకున్న ఆలోచనను స్పష్టంగా ఎదుటివారి మనసులో ప్రవేశపెట్టగలగటం అనేది టెలిపతి. దూరదృష్టితో చూస్తూ దూరశ్రవణం కలిగేలా కూడా చేయొచ్చు. అందువల్ల అవతలి వారికి సమాచారం, సలహాలు ఇవ్వవచ్చు. ఇది యోగశక్తి. ఈ రోజుల్లో యంత్రశక్తి, టెలికాన్ఫరెన్స్ లాంటివి దివ్యంగా నడుపుతున్న రోజులు అన్నాడు బెల్హనుడు. యోగశక్తులు కావాలంటే అడుగులు పట్టి తపస్సులు చెయ్యక్కర్లేదు. అన్ని కర్మలు ఆచరిస్తూనే అభ్యాసము చేయవచ్చు. అయితే సరైన గురువు ఉండాలి. కానీ మాస్కోలో మెస్సింగ్ అనే అతను ఏ అరువు లేకుండానే టెలిపతిని చేసేవాడట. ఓసారి అతని శక్తిని పరీక్షకు పెట్టారు. ఫలానా బ్యాంకుకి వెళ్ళి టెలిపతి సహాయంతో డబ్బు తీసుకురమ్మన్నారట. అలా చెయ్యకూడదు, కానీ పరీక్ష కోసం కాబట్టి ఒప్పుకున్నారు. మెస్సింగ్ ఒప్పుకుని బ్యాంకుకి వెళ్ళాడు. అతనితో 5 వ్యక్తులు సాక్ష్యాలుగా వెళ్ళారు. మెస్సింగ్ సరాసరి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఓ తెల్ల కాగితం క్యాషియర్కిచ్చి 1,00,000 రూపుల్స్ ఇమ్మన్నాడు. అలా అంటున్నప్పుడే అవసరమైన భావ ప్రసారం జరిగిపోయింది. చెక్కుపై డబ్బు ఇవ్వటానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయినట్లు, డబ్బు ఇవ్వటమే తరువాయి అన్నట్లు క్యాషియర్ మనసులో అభిప్రాయం నాటుకుంది. 1,00,000 రూపుల్స్ ఇచ్చేశాడు. మెస్సింగ్ ప్రత్యక్ష సాక్షులతో సహా తన విద్యను నిరూపించుకోగలిగాడు. ఆ తర్వాత క్యాషియర్ దగ్గరకు వెళ్ళి తను ఇంతకు ముందు ఇచ్చిన 1,00,000 రూపుల్స్కి చెక్కిన ఒకసారి చూడమన్నాడు. చూస్తే ఏముంది, ఉండవలసిన పేపర్స్లో ఒక తెల్ల కాగితం తప్ప ఎక్కువగా ఏదీ లేదట. దాంతో క్యాషియర్ మోర్చపోయాడు. డాక్టర్ల సపర్యలతో కోలుకున్న తర్వాత క్యాషియర్కి క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు మెస్సింగ్. ఋషి తలూపాడు చిద్విలాసంగా. అతనికి సహజంగా అబ్బిన విద్య అయినా అది తెలుసుకోగలగటం, దానిని సద్వినియోగపరచటం గొప్పతనం. అతను తనకు ఆ విద్య అలవడిందని ఎలా తెలుసుకున్నాడు? మెస్సింగ్ తల్లిదండ్రులు పరమభక్తులు. 11 ఏళ్లకే ఇతను పెద్ద నాస్తికుడయ్యాడు. తల్లిదండ్రుల దగ్గర ఎమడలేక ఇంట్లోంచి పారిపోయి రైలు ఎక్కేశాడు. కొంతసేపటికి టికెట్ కలెక్టర్ వచ్చాడు. మెస్సింగ్ టికెట్ కొనలేదు. అందుకని సీటు కింద దూరి కూర్చున్నాడు. పెన్ను జారి కింద పడిన టికెట్ కలెక్టర్ వంగి తీసుకుంటూ మెస్సింగ్ను చూశాడు. అతన్ని లాగి నిల్చోబెట్టి టికెట్ చూపమని గర్జించాడు. ఏం చెయ్యాలో తెలియక జేబులో పాత న్యూస్ పేపర్ మొక్క ఉంటే తీసిచ్చాడు. అది తీసుకుని టికెట్ కలెక్టర్ చూసి తిరిగి మెస్సింగ్కి ఇచ్చేశాడు. టికెట్ కొని కూడా సీట్ కింద ఎందుకు దాక్కున్నావు, సీట్లో కూర్చో అని మర్యాదగా చెప్పి వెళ్ళిపోయాడు. టికెట్లా కనపడాలనే అతని ఆరాటం. మెస్సింగ్ తన ప్రమేయం లేకుండానే అవతలి వ్యక్తి మనస్సుకు ఆదేశం పంపాడన్నమాట అన్నాడు ఋషి. అంతేనేమో. అయితే మెస్సింగ్ని ఈ సంఘటన ఆలోచింపచేసింది. రైలు దిగి రోడ్డంట నడుస్తుంటే ఆకలేసింది. వెంటనే ఓ కాగితం ముక్క చింపి హోటల్ వాడికిచ్చి 2 పార్సిల్స్ కట్టమన్నాడు. వాళ్ళు 2 పార్సిల్స్ ఇచ్చారు. అవి తెచ్చుకుని తిన్నంత తిని మిగతాది ముష్టి వాళ్ళకిచ్చి వెళ్ళిపోయాడు. దాంతో అతని జీవిత గమనమే మారిపోయింది. ఇదేమీ బ్రహ్మ విద్య కాదని, విషయాన్ని బలంగా ఊహించుకోగలిగితే ఎదుటి వ్యక్తిలోని ఆ భావం ప్రసారమవుతుందని మెస్సింగ్ చెప్పేవాడట అన్నాడు బెల్హనుడు. ఇలాంటి విద్యలు సమాజ శ్రేయస్సుకు వినియోగించాలే కానీ మోసాలు చెయ్యకూడదు. అలా చేస్తే ఒకనాటికి పతనం తప్పదు అన్నాడు ఋషి. నాకు సందేహం, మెస్సింగ్ పరమనాస్తికుడు కదా, ఇటువంటి దైవశక్తి అతన్ని ఎలా ఆవరించింది అని. కొందరికి దైవశక్తులు నమ్మి సాధన చేయటం వల్ల అబ్బుతాయి, మరికొందరికి పూర్వజన్మ సుకృతం వల్ల అవే వచ్చి వర్తిస్తాయి అని చెప్పి కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఋషి. మీరు చెప్పిన విషయాలు ఎంతో విలువైనవి. ఇంకా చెప్పండి స్వామి. మానవుని ఆలోచన శక్తి మెదడులో నిక్షిప్తమై ఉంది. మెదడు వెన్నుముక కలిసి మనిషిని అద్భుత వ్యక్తిగా మలచాయి. మెదడు మధ్యలో ఉన్న కార్టెక్స్ భాగంలో కోటానుకోట్ల అద్భుత కణాలున్నాయి. వాటిని అనుసంధానించి సూక్ష్మమైన నరాలున్నాయి. వాటి ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించాడు మానవుడు. వాస్తవ ప్రపంచానికి స్వాప్నిక జగత్తుకి మధ్య వారధి నిర్మిస్తున్నది మానవుడి మనస్సే. మనస్సుకి ఎలాంటి శక్తులున్నాయో ఆ మనస్సుతో ఎలాంటి అద్భుతాలను సాధిస్తాడో చెప్పటానికి నేటి మన వైజ్ఞానిక శక్తి చాలదు. మానవ మేధస్సు పరిమితులు, విజ్ఞాన శాస్త్రం ఊహకు అందవు. అలా అందే రోజు ఎప్పటికి వస్తుందో తెలియదు. మనకు తెలియనంత మాత్రాన మనకున్న శక్తుల్ని తక్కువ అంచనా వేయకూడదు. అందరికీ అసాధారణ మేధా సంపత్తి అబ్బినట్లే అతీంద్రియ శక్తులు కూడా అబ్బవు. దివ్య దృష్టి అనే పదం పూర్వకాలంలో యోగులు మహామునులు వాడేవారు అని గ్రంథాల్లో చదవటం, కథలుగా చెప్పుకోవటం వరకే తెలుసు అన్నాడు బెల్హనుడు. ప్రామాణిక గ్రంథాలు,
పురాణాల కాల్పానిక కట్టుకథలు కావు, యథార్థ గాథలు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న మోడర్న్ పరికరాలు కొత్త వస్తువులు అనుకుంటున్నారా? అన్నీ పూర్వకాలం నుంచి ఉన్నవే. ఉదాహరణకు టీవీ ఉంది మీకు. పూర్వకాలాన మాయాదర్పణమని పోరిన దృశ్యాన్ని చూపించే పేటికలు ఉండేవి. అలాగే మాయా తివాచి. ఇదెక్కి కూర్చుని వెళ్లవలసిన ప్రదేశాన్ని తలుచుకుంటే వెంటనే ఆకాశ మార్గాన అక్కడికి చేర్చేది. ఇలా కొన్ని అద్భుత శక్తులున్న వస్తువులు కొందరి దగ్గర ఉండేవి. బెల్హనుడు నవ్వేశాడు. జానపద కథల్లో, సినిమాల్లో కనపడే విచిత్రాలివి కాదు. ఆనాటి సంస్కృతి, అలవాట్లు, వాడిన వస్తువులు ఆయా రచనల్లో చోటు చేసుకుంటాయి. ఇప్పుడు మనం చేసే రచనల్లో రైళ్లు, కార్లు, షిప్పులు, విమానాలు, రాకెట్లు ఉంటాయి. వీటిని ముందు యుగాల్లో చదివి బట్ ట్రాష్ అంటే ఎలా ఉంటుంది? పూర్వకాలంలో ఉన్నవని చదివిన వాటిని నమ్మకపోవటం అంతే అవుతుంది. ఇవాళ ఇంటర్నెట్లో ప్రపంచం నలుమూలలా ఎక్కడైనా చూడగలం. వాచ్ ఫోన్స్, అంగుళం సైజు కెమెరాలు లాంటివి పూర్వం మానవుడి ఊహకు కూడా అందనివి. ఇప్పుడు సాధ్యాలు. బెల్హనుడు అవును అన్నట్లు తలూపాడు. యోగాలో మొదటి మెట్టు అనుభవం. ఎలా ఉంటుంది? మొదట అసలు ఏమీ తెలియదు. కొన్ని రోజులకు స్టడీ అవుతుంది. ఆ తర్వాత ప్రశాంతత పొందుతున్నాం అనిపిస్తుంది. మరి కొన్ని రోజుల తర్వాత ఏవో తెలియని శబ్దాలు వినిపిస్తాయి. అయినా ధ్యానం కొనసాగిస్తూ పోవాలి. బేరీలు మోగినట్లు విపరీత ధ్వనులు. కొన్నాళ్లకు ఆ భీకర శబ్దాలు ఆగిపోతాయి. మృదంగ నాదం, శంఖానాదం, కౌహళీనాదం, వేణుగానం, వీణానాదం, తుమ్మెదగానం, భ్రమరనాదం వినిపిస్తాయి. ఆ తర్వాత కొన్ని దృశ్యాలు అర్థం పర్థం లేనివిగా కనిపిస్తాయి. తర్వాత స్టేజ్. మనం ఏదైనా సమస్యతో సతమతమవుతుంటే దానికి సొల్యూషన్ కానీ, ఫలానా విధంగా జరుగుతుంది అని కానీ దృశ్య రూపంలో కనిపిస్తాయి. అంటే కలలో కనిపించినట్లా, లేక కలల రూపంలోనా? ఒక్కోసారి నిద్రావస్థలోనూ, కొన్నిసార్లు జాగృతావస్థలోనూ కూడా కనిపిస్తాయి. బెల్హనుడు మౌనంగా ఉండిపోయాడు. ప్రతి మనిషిలోనూ శక్తి నిద్రాణమై ఉంటుంది. దాన్ని యోగం అనే దండం ద్వారా తట్టి లేపితే మానవుడు మహనీయుడవుతాడు. యోగము అంటే అదొక తపస్సు లాంటిది కదా. మాలాంటి వారికి జనాల మధ్య జీవిస్తూ శబ్ద కాలుష్యంలో మసలుతూ యోగా చేయటం ఎలా సాధ్యపడుతుంది? ఒక కార్యం సాధించాలంటే మనస్సు అనే పనిముట్టును టోటల్గా వాడుకోగలిగితే ఎదురుండదు. మీరు యోగముద్రలో ఉన్నప్పుడు జరగబోయే విషయాల్ని దృశ్య రూపంలో చూస్తారా? యోగము ముద్ర అనేది ఒక స్టేజ్. అది దాటిపోయాక ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా, కష్టసుఖాల్లో ఉన్నా మనసు దాని పనది చేసుకుపోతూ ఉంటుంది. ఈ ప్రాపంచిక విషయాలు, విధులు యాంత్రికంగా చేసుకుంటాయి అంతే అంటూ మౌనం వహించాడు ఋషి. ఎంతోసేపు అతని దృష్టి ఎక్కడో దిగంతాలను అన్వేషిస్తున్నట్లుగా ఉండిపోయాడు. హఠాత్తుగా బెల్హనుడి వైపు తిరిగాడు. అతను జేబులోంచి వీక్ష బదనిక తీసి ఇచ్చి కుడి బుగ్గన పెట్టుకోమన్నాడు. బెల్హనుడు అలాగే చేశాడు. ఋషి అతని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అంతే. ఏమీ తెలియని అయోమయ స్థితి. అటు చూడు నాయనా, ఆర్య గుహ ముఖద్వారానికి చేరుకుంటున్నాడు. బెల్హనుడు అటువైపు చూశాడు. ఆశ్చర్యం, ఆనందం కలగా పొలగంగా వచ్చాయి ఆర్య కనపడగానే. ఆర్య అప్పుడే గుహ దగ్గరకు చేరుకున్నాడు. అంతా నిశ్శబ్దం. అటు ఇటు చూసి చటుక్కున ఓ పొదమాటుకు తప్పుకున్నాడు. ఒంటి మీద బట్టలన్నీ ఒలిచి చెట్టు తొర్రలో దాచాడు. అదృశ్య బదరిక ఆకు ఉండలున్న పొట్లం విప్పి ఒక ఉండని నోట్లో ఉంచుకున్నాడు. కాసేపు అక్కడే ఉండి యువతలకు వచ్చాడు. స్వామి, ఆర్య కనిపించట్లేదు అన్నాడు ఆందోళనగా బెల్హనుడు. ఇప్పుడే అదృశ్య రూపంలోకి వచ్చాడు. గుహద్వారం వైపు అడుగులేస్తున్నాడు. అయ్యో, నాకు కనిపించడే. అదృశ్య రూపంలో ఉన్న వ్యక్తి ఎలా కనిపిస్తాడు అన్నాడు ఋషి. బెల్హనుడు ఆందోళనగా చూశాడు. ఋషి లేచి జేబులోంచి ఏదో వేరు ముక్క తీసి బెల్హనుడికిచ్చాడు. దీన్ని రెండో బొగ్గన పెట్టుకో అన్నాడు. బెల్హనుడు పెట్టుకున్నాడు. క్షణంసేపు కళ్ళు బైర్లు కమ్మినట్లయ్యాయి. చుట్టూ ప్రపంచమంతా శూన్యం ఆవరించినట్లయింది. దూరంగా దృష్టి నిలిపాడు. క్రమేపీ అదృశ్యమైన ఆర్య దిగంబరంగా కనిపించసాగాడు. ఇప్పుడు దృశ్యాదృశ్య వ్యక్తులు కూడా కనిపిస్తారు అన్నాడు ఋషి. కనిపిస్తున్నారు అన్నాడు బెల్హనుడు అట్టే చూస్తూ. ఆర్య గుహ ముంగిట్లో వంగి ఓ పక్కగా రక్షరేకు ఉంచి ఆకులు కప్పాడు. ఎగిరిపోకుండా ఓ రాయి నుంచాడు. ఒక్కసారి చుట్టూ చూసి గుహ లోపలికి అడుగు పెట్టాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది.
ఆర్య గబగబా ముందుకు నడిచాడు. విశాలమైన ఒక గది. కాసేపటికి ఇద్దరు స్త్రీలు దిగంబరంగా ఉన్నారు. గబగబా ఆర్యకి ఎదురుగా వచ్చారు. ఆర్య ఓ పక్కకు తప్పుకున్నాడు. వాళ్ళ ఆర్యను చూడనట్లే వెళ్ళిపోసాగారు. ఒక్క నిమిషం ఆలోచించి ఆర్య వాళ్ళని వెంటాడుతూ వెళ్ళాడు. ఆ స్త్రీలిద్దరూ సరాసరి మరుగున ఉన్న మరో గదిలోకి వెళ్లారు. అక్కడ సురాపానం కావిస్తూ కొంతమంది స్త్రీ పురుషులు వివస్త్రలై గంతులేస్తూ కనిపించారు. అక్కడికి వెళ్లిన ఇద్దరు స్త్రీలు కూడా ముంతలతో గంగాళం లాంటి పాత్రలోంచి ద్రవపదార్థం తీసి తాగుతూ అక్కడున్న వారితో కలిసిపోయారు. ఆర్య అక్కడి నుంచి కదిలి ఓ పక్కగా ఉన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ హోమం ఎదుట ఆడామగా ఒకరినొకరు పెనవేసుకుని కూర్చొని మంత్రోచ్చాటన గావిస్తున్నారు. ఆర్య వెనక్కి వచ్చి ఇంకోవైపుగా నడిచాడు. కాస్త దూరం వెళ్లి ఎడం పక్కకు తిరిగాడు. అక్కడ విశాలమైన ప్రదేశంలో నెగళ్లు పెట్టి ఏవో జంతువుల మాంసాన్ని కాలుస్తున్నారు. ఆర్య వాళ్లను దాటుకుని మరో ప్రదేశానికి వచ్చాడు. అక్కడ గుంపుగా ఓ 20 మంది స్త్రీలు కింద మీద పడున్నట్లు గుట్టగా పడి కనిపిస్తున్నారు. ఆర్య అక్కడి నుంచి కదలబోయాడు. ఆర్య అక్కడి నుంచి వెళ్లకు, ఆ స్త్రీల అడుగునే జాన్ ఉన్నాడు, ఋషి స్పష్టంగా అన్నాడు. ఆర్య ఉలిక్కి పడ్డాడు. చుట్టూ చూశాడు. నేను ఋషినే, నిన్ను మేం చూస్తున్నాం, నువ్వేం మాట్లాడకు, అవసరమైనప్పుడు నేనే నీ చెవిలో వినిపిస్తాను. ఆర్య తలూపి ఋషి చెప్పిన వైపు నడిచాడు. గుట్ట కిందుగా నేల మీద నుంచి జాన్ తెల్లని పాదాలు సగం బయటికి తొంగి చూస్తున్నాయి. ఆ 25 మంది దిగంబర స్త్రీలు గుట్ట నుంచి జాన్ని ఎలా బయటికి లాగాలా అని క్షణం ఆలోచించాడు. అక్కడికి దగ్గరలో ఉన్న ఓ కర్ర పుల్ల అందుకుని ఒక స్త్రీని కొట్టాడు గట్టిగా. ఆ స్త్రీ ఉలిక్కిపడి లేచింది. పుల్ల కింద పడి దానికి అదృశ్యం ఉండదు చెప్పాడు ఋషి. ఆర్య వెంటనే పుల్ల కింద పడేశాడు. అవతలి పక్కకు వెళ్లి ఇంకో స్త్రీకి చేతి మీద గట్టిగా గిల్లాడు. ఆ స్త్రీ చివాలన లేచింది. చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరు. తన పక్కన మరో స్త్రీ వీపు మీద చాచి కొట్టింది. దెబ్బతిన్న స్త్రీ బుసలు కొడుతూ లేచింది. తనని కొట్టిన స్త్రీ జుట్టు పట్టుకుని లాగిపెట్టి డొక్కలో తన్నింది. అంతా కలకలంగా లేవసాగారు. ఆర్య గబగబా ఇంకో 4 స్త్రీలకి జబ్బర్లో గట్టిగా గిచ్చి వదిలాడు. అక్కడితో అదొక రణరంగంలా తయారైంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి రక్కుకోవటం, గుద్దుకోవటం, ఒకరి చుట్టూ ఒకరు పీక్కోవటం చేస్తున్నారు. కొందరు హాహాకారాలు చేస్తూ గంతులేస్తున్నారు. ఇంకా 4 స్త్రీలు జాన్ని కమ్ముకొని ఉన్నారు. ఆర్య వెళ్లి 2 స్త్రీల ముఖాన కాళ్లతో తన్నాడు. వాళ్ళిద్దరూ గగుర్పాటుగా లేచారు. చుట్టూ జరుగుతున్న యుద్ధకాండకు తెల్లబోయి చూడసాగారు. ఆర్య వెంటనే వెళ్లి మిగిలిన ఇద్దరినీ కూడా లాగిపెట్టి పొట్టలోనూ డొక్కలోనూ తన్నాడు. వాళ్ళిద్దరూ అరుస్తూ లేచి వీళ్ళిద్దరి మీద కలియబడ్డారు. జాన్ శవాకారంలో పడున్నాడు. ఆర్య వంగి జాన్ చెవిలో నోరుంచి జాన్ జాన్ అంటూ పిలిచాడు గట్టిగా. జాన్లో చలనం లేదు. ముక్కు దగ్గర వేలించి చూశాడు. శ్వాస ఆడుతోంది. బోర్లా పడున్న జాన్ని వెల్లికిలా తిప్పాడు. అంతే, ఒక్కసారిగా కలకలం ఆగిపోయింది. స్త్రీలంతా విచిత్రంగా జాన్నే చూడసాగారు. ఆ తరువాత ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు. ఏమిటి విచిత్రం అన్నట్లుగా ఉన్నాయి వాళ్ల చూపులు. అంటే వాళ్ళు జాన్ని స్పృహ లేకుండా చేశారన్నమాట. ఇప్పుడు స్పృహ రావటం ఏమిటి అనుకుంటున్నారు కాబోలు. వాళ్ళందరూ మళ్లీ జాన్ చుట్టూ గుమిగూడారు. చేతులు కాళ్ళు కదిలించి చూశారు. జాన్లో కదలిక లేదు. అందరూ మళ్లీ గుట్టగా జాన్ మీద పడిపోయారు. ఆర్య ఉస్సూరుమన్నాడు. వీళ్ల బారి నుండి తప్పించాలంటే ఏం చెయ్యాలి? ఆర్య ఆలోచించసాగాడు. అంతలోనే పెద్దగా మంత్రోచ్చాటన చేస్తూ వచ్చిన 4 వృద్ధులు వీళ్ల దగ్గర ఆగారు. 4 పక్కలా నిలబడి కోరస్గా మంత్రాలు చదవసాగారు. కాసేపటికి వారంతా నిష్క్రమించారు. 2 స్త్రీలు వచ్చారు. ఒక ఆవిడ చేతిలో నీళ్ల పాత్ర, రెండో ఆమె చేతిలో ఏవో కొమ్మలున్నాయి. వాళ్ళిద్దరూ గుంపు చుట్టూ తిరుగుతూ పెద్దగా ఏదో తెలియని భాషలో మంత్రాలు కాబోలు వల్లిస్తున్నారు. మధ్య మధ్యలో నీళ్ల పాత్రలో కొమ్మలుంచి గుంపు మీద జల్లుతూ తిరగసాగారు. అలా ఒక 10 నిమిషాలు సాగింది. ఇద్దరూ వెళ్లిపోయారు. ఎంత జరుగుతున్నా గుంపులో ఉన్న స్త్రీలెవ్వరూ కదల్లేదు. వెనక్కి తిరిగి చూడనూ లేదు. అందరూ బోర్లా పడి అలాగే ఉండిపోయారు. అప్పటి ఉండిపోతే కాలయాపనే గాని ఏం ప్రయోజనం లేదు అనుకున్నాడు ఆర్య. గుంపు దగ్గరగా నడిచాడు. జాన్ తల ఉన్న వైపు గొంతు కూర్చున్నాడు. నేలబారుగా చేతుల్ని పోనిచ్చి గుంపు మధ్యలోంచి జాన్ తలనందుకున్నాడు. అలికిడైంది. తలెత్తి చూశాడు. కొంతమంది మొంతల్లో ద్రవ పదార్థం తీసుకొచ్చి గుంపును పిలిచారు. స్త్రీలంతా నాదస్వరం విన్న పాముల్లా లేచారు. ఆర్య ఓ పక్కగా జరిగాడు. స్త్రీలంతా లేచి మొంతలనందుకుని తాగుతూ తందనాలాడుతున్నారు. మధ్య మధ్యలో మొంతల్లోంచి ద్రవాన్ని జాన్ ముఖాన ఒంటి మీద పోస్తూ విరగబడి నవ్వుతున్నారు. వాళ్ల నవ్వులతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోతోంది. వాళ్ల వికృత చేష్టలకు ఆర్యకు జిగుప్స కలిగింది.
ఇటువంటి వికార వికృత విధ్వంసకర ప్రదేశానికి తంత్ర కోసం రావటం ఎంత పిచ్చి పని అనుకున్నాడు లోపలే. కాసేపటికి అందరూ జోగుతూ ముంతలు దూరంగా విసిరేసి జాన్ వైపుగా రాసాగారు. ఆర్య చెంగున లేచి వెళ్లి జాన్ మీద బోర్లా పడుకున్నాడు. ఆ స్త్రీలంతా ఒక్కొక్కరు వచ్చి జాన్ మీద వాలుతూ జోగుతూ వెకిలిగా నవ్వుతూ వికారంగా దొర్లుతున్నారు. స్త్రీలందరూ గుంపుగా వాలారు అనుకున్నాక నెమ్మదిగా కదిలాడు ఆర్య. కాళ్ళు చేతులు భూమిలోకి గుచ్చి కప్పలా పాకసాగాడు. తనతో పాటు జాన్ను కూడా కదిలిస్తూ దేకుతున్నట్లుగా గుంపును చీల్చుకుని బయటకు పాక్కుంటూ రాసాగాడు. గుంపులోని స్త్రీలెవ్వరూ ఇది గమనించే స్థితిలో లేరు. ఒక్కసారి వాళ్ళని చూసి సంతృప్తిగా ఆర్య ముందుకు పాకసాగాడు. జాన్ తన శరీరంతో కప్పుతూ పూర్తిగా లాక్కొచ్చేశాడు. స్త్రీలంతా జోగుతూ బోర్లా పడి ఉన్నారు. ఆర్య చకచకా లేచి జాన్ని భుజాన వేసుకుని బయలుదేరాడు. ఆ గది గుమ్మం దగ్గరకు రాబోయేసరికి ఎదురుగా ఎవరో వస్తున్న అలికిడికి తలెత్తి చూశాడు. 2 దృఢకాయలు ఇటే వస్తున్నారు. ఆర్య 2 అడుగులు వెనక్కి వేసి చుట్టూ చూశాడు. ఎక్కడా దాక్కోవటానికి లేదు. చూసేవాళ్లకు జాన్ గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తాడు. చటుక్కున జాన్ని ఓ పక్కగా పడుకోబెట్టాడు. పక్కగా నిలబడ్డాడు ఆర్య. అటువైపుగా వచ్చిన దృఢకాయలు స్త్రీల గుంపుని ఓ పక్కగా పడున్న జాన్ని మార్చి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆర్య మళ్లీ జాన్ని భుజాన వేసుకుని వేగంగా ఆ గది దాటాడు. అంతా నిర్మానుష్యం. ఆర్య వచ్చిన దారి మర్చిపోయాడు. ఎటు ఏ ద్వారంలోంచి వెళ్లాలా అని ఆలోచించసాగాడు. కుడివైపు తిరిగి గుమ్మంలోంచి సరాసరి వెళ్ళు, అక్కడ చెట్లుంటాయి ఆర్య చెవిలో వినిపించింది. గబగబా అడుగులేసుకుంటూ అటు పక్కకు నడిచాడు. ఏదో శబ్దం. తిరిగి చూడబోయాడు. నీ దారిని ముందు నువ్వు వెళ్ళిపో, వాళ్ళు ఇటువైపు రావటానికి టైం పడుతుందిలే ఆర్య చెవిలో వినిపించింది. ఆర్య చకచకా ముందుకు నడిచాడు. అది పక్క గుమ్మం. అందులోంచి బయటకు రాగానే ఆకాశం కనపడింది. అంటే ఆరుబయలు ప్రదేశంలో ఉన్నాడన్నమాట. ఇది ఆరుబయలే కాని గుహ దాటలేదు నీవు. గుహకి ఓ పక్కన ఖాళీ స్థలంలో ఉన్నావు. ఋషి క్లియర్ చేశాడు. ఆర్య గబగబా చెట్ల మధ్యలోకి వెళ్లి పూర్తిగా మదుగు ప్రదేశం చేరాడు. జాన్ని కిందకి దుంచి పడుకోబెట్టాడు. వెంటనే కెవ్వున కేక వినిపించింది. ఆర్య ఉలిక్కిపడి అటు చూశాడు. అక్కడ ఒక స్త్రీ చెట్టు మొదట్లో కూర్చొనుంది. జాన్ శరీరం గాలిలో తేలి వచ్చినట్లుంది అనుకుంటూ ఉంది. అటే చూస్తోంది గుడ్లు అప్పగించి. ఆర్య గబగబా అటెళ్ళి ఆమె మెడ మీద చెయ్యేసి నొక్కాడు. ఎక్కడో ఒక నరం జివ్వుమంది. ఆ స్త్రీ అయోమయంగా చూస్తూ నేలవాలిపోయింది. మరుక్షణం అక్కడికి 4 స్త్రీలొచ్చారు. పడిపోయి ఉన్న స్త్రీని చూసి కేకలు పెడుతూ అటు వెళ్లారు. అందరూ కలిసి ఆమె కాళ్ళు చేతులు పట్టి మోసుకుంటూ రాసాగారు. కాస్త దూరం వచ్చాక వారికి జాన్ శరీరం కనిపించింది. అందరూ కొయ్య బొమ్మలైపోయారు. చేతుల్లో ఉన్న స్త్రీని పడుకోబెట్టి అందరూ జాన్ దగ్గరకు చేరారు. మళ్లీ కథ మొదటికొచ్చేలా ఉంది అనుకున్నాడు ఆర్య. ముందు జాన్ నోట్లో ఆ ఉండ ఉంచు, నీకు కూడా గంట పూర్తిగా వస్తోంది, 2వ ఉండ నోట్లో పెట్టుకో ఋషి ఆర్య చెవిలో వినిపించాడు. ఆర్య గబగబా వెళ్లి జాన్ నోరు విప్పి ఒక చేత్తో పట్టుకుని పసరు ఉండ బొగ్గల్లోకి తోశాడు. జాన్ నోరు తెరుచుకోవటం, గాలిలోంచి ఓ పసరు ఉండ అతని నోట్లో బొగ్గలోకి వెళ్లటం, నోరు మూసుకోవటం చూసి అక్కడున్న 4 స్త్రీలు నోరెళ్లబెట్టారు. ఏం జరిగిందో అర్థం కాక లేచి అందరూ లోనికి పరిగెత్తారు. 5 నిమిషాలు గడిచాయి. జాన్ శరీరంలో కంపనలు మొదలయ్యాయి. కానీ కళ్ళు తెరిచి చూడలేదు. జాన్ జాన్ ఆర్య గట్టిగా పిలిచాడు. జాన్లో క్రమేపీ చలనం ఆగిపోయింది. విలబిలమంటూ ఓ 25 మంది స్త్రీ పురుషులు వచ్చారు అక్కడికి. చుట్టూ చూశారు. స్పృహ తప్పిన స్త్రీ తప్ప ఎవ్వరూ లేరు. ఎక్కడా అన్నట్లు అందరూ ఆ స్త్రీల వంక చూశారు. వాళ్ళు తెల్ల ముఖాలేసుకుని జాన్ ఉన్న దగ్గర వెతకసాగారు. జాన్కి అదృశ్య రూపు వచ్చేసింది. ఆర్య జాన్ని ఎత్తి భుజానేసుకుని బయలుదేరాడు. ఎడం వైపుకి 7 అడుగులు వేసి కుడి పక్కకు తిరుగు ఆర్య చెవిలో వినిపించింది. ఆర్య గబగబాటుకేసి నడిచాడు. కుడివైపు తిరగగానే దూరంగా గుహ ముఖద్వారం కనిపించింది. ఆర్య ఉత్సాహంగా ముందుకు పరిగెత్తాడు. గుహ లోపల కలకలం స్పష్టంగా వినిపిస్తోంది. జాన్ మాయమైన సంగతి వాళ్లల్లో అలజడిని రేపిందన్నమాట. ఆర్య మరింత వేగంగా పరిగెట్టసాగాడు. గుహ ముఖద్వారం దగ్గరకొచ్చి ఆగి వెనుదిరిగి చూశాడు. అన్ని వైపుల నుంచి తానున్న వైపు జనాలు పరిగెత్తి వస్తున్నారు. గబగబా ద్వారం దాటి బయట ప్రపంచంలోకి వచ్చేశాడు. ఆర్య ఓ పక్కన దాచిన తన బట్టలు తీసుకుందామని ఆగాడు. మళ్లీ వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ముందుకు పరుగుపెట్టాడు. వెనకగా పెద్ద పెద్ద అరుపులు, కేకలు, పెడబొబ్బలు. ఆర్య ఒక్క నిమిషం ఆగి అలుపు తీర్చుకుంటూ వెనుతిరిగి చూశాడు. గుహద్వారం లోపల తాంత్రిక జనాలందరూ కట్టకట్టుకుని నిలబడి అరుస్తున్నారు. రక్షరేకు దాటి రాలేని పరిస్థితి అని అర్థమైంది ఆర్యకు. ఆర్య,
నిలబడవద్దు, సమయం మించిపోతోంది, ముందుకొచ్చేయి. ఆర్య పరిగెత్తసాగాడు. భుజం మీద జాన్ని మరో భుజానికి మార్చుకున్నాడు. ఆర్య ఆగు. ఋషి పిలుపుకి ఆగాడు. నీ కుడి చేతి పక్కన గుబుర్లలో ఎరుపు తెలుపు ఆకులు కనిపిస్తాయి. వాటిని తుంచి అరచేతుల్లో పెట్టుకుని బాగా నలుపు. అప్పుడు ఆకు రసం వస్తుంది. ఆ రసాన్ని జాన్ అరచేతులకు అరికాళ్లకు రుద్దు. 2 కళ్లల్లో 2 చుక్కలు పిండు. ఆర్య పక్కకు తిరిగి చూశాడు. ఆకులు ఎర్రగా, మధ్యలో తెలుపు చారలు ఉండి చెట్టంతా గుబురుగా కనిపించింది. ఆర్య జాన్ని ఓ చెట్టు మొదట్లో పడుకోబెట్టి గబగబా ఆకులు నలిపి రసం తీసి జాన్ కాళ్ళకి చేతులకి పూశాడు. కనురెప్పలెత్తి పసరు పిండాడు. 5 నిమిషాలు గడిచాయి. జాన్ నెమ్మదిగా కదిలాడు. లేచి కూర్చుని ఏమీ అర్థం కానట్లుగా చుట్టూ చూశాడు. జాన్, లే, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి అన్నాడు ఆర్య. జాన్ తిరిగి చూశాడు. వడలిం తోటకూర కాడలా నీరసంగా ఉన్నాడు. లేవాలని ఎంతో ప్రయత్నం మీద లేచాడు. ఆర్య పట్టుకున్నాడు. మనం అదృశ్యులుగా ఉన్నాం, మనకి అన్నీ కనిపిస్తాయి, మనం ఎవ్వరికీ కనపడం అంటూ జరిగిన కథంతా టూకీగా చెప్పాడు. ఆర్య, చాలా ఆకలిగా ఉంది, నడవలేనేమో అన్నాడు జాన్. ఆర్యకు కూడా ఆకలి గుర్తొచ్చింది. మీరు దేవదారు వృక్షాలు దాటి యువతలకు వస్తే ఫలాలు కనిపిస్తాయి, అవి తినండి. పక్కనే ఒక చలము ఉంది, దానిలో నీళ్లు తాగండి. ఎక్కడ ఆగకుండా వచ్చేయండి. ఋషి మాటలు వినపడగానే జాన్కి ఆ విషయం చెప్పాడు ఆర్య. జాన్ నడవటానికి ప్రయత్నిస్తూ 2 అడుగులు వేశాడు. నీరసంగా ఓ పక్కకి తూలిపోయాడు. చటుక్కున ఆర్య అతన్ని పట్టుకుని ఆపి ఎత్తి భుజాన వేసుకుని పరుగు తీశాడు. 10 నిమిషాల్లో ఋషి చెప్పిన పళ్ళ చెట్లు కనిపించాయి. తాటికాయలంత సైజులో జామకాయలు దోరగా మగ్గి చేతికందేంత ఎత్తులో వేళ్లాడుతున్నాయి. పక్కనే దానిమ్మ చెట్లు, అవి కూడా ఎర్రగా పండి పక్వానికి వచ్చి ఉన్నాయి. ఆర్య జాన్ని దింపి ఓ చోట కూర్చోబెట్టాడు. చెట్ల నుంచి గబగబా జామకాయలు తుంచి జాన్కి కొన్నిచ్చి తను తినసాగాడు. అవి అయిపోగానే దానిమ్మ పళ్ళు తిన్నారు. తరువాత ఏవో పేరు తెలియని పళ్ళు. కడుపు నిండింది. పొలంలో దిగి నీళ్లు తాగారు. ఇద్దరికీ సత్తు వచ్చినట్లయింది. నడక సాగించారు. ఒక అరగంట గడిచింది. ఇంకెంత దూరం వెళ్ళాలి అడిగాడు జాన్. ఏమో తెలీదు, ఋషి చెప్తారులే. మరో అరగంట లోపు ఇక్కడికి చేరాలి. ఇక్కడి నుంచి వెంటనే క్యాంప్ చేరుకోవాలి. కౌళికాపురంలో రక్షరేకు శక్తి మరో అరగంట వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత వాళ్లంతా ఇటువైపు వచ్చి విచ్చలవిడిగా కదం తొక్కుతారు. ఆర్య చెవిలో ఋషి చెప్పిన మాటల్ని జానికి కూడా చెప్పాడు. అది వింటూనే జాన్ వణికిపోసాగాడు. అమ్మో, మళ్ళీ వాళ్ల చేతికి చిక్కితే ఇక మరణమే శరణ్యం అని వణికిపోసాగాడు. ప్రస్తుతం మీరు నడుస్తున్న ప్రదేశంలో ఎడమవైపు చులీ వృక్షాలున్నాయి. వాటి కొమ్మలకు గుత్తులు గుత్తులుగా నల్లని పళ్ళు చిన్న సైజులో కనిపిస్తున్నాయి. వాటిని ఇద్దరూ 2 పిడికిళ్లు తినండి. శరీరంలోకి వెంటనే శక్తి వస్తుంది. ఆ తరువాత ఇద్దరూ వేగంగా పరిగెత్తుకురండి. చెవిలో వినపడిన మాటలకు ఆర్య ఆగి చూశాడు. మనిషెత్తు, చెట్లకున్న ద్రాక్ష గుత్తుల్లాంటి పళ్ళు, గింజ సైజులో ఉన్నాయవి. ఆర్య ఆగి 4 గుత్తులు తెంచాడు. 2 గుత్తులు జాన్ చేతిలో పెట్టి 2 గుత్తులు తను తీసుకున్నాడు. పళ్ళన్నీ గుత్తు నుంచి తుంపి 2 పిడికిళ్లు తిన్నారు. తినటమే తరువాయి శరీరంలోకి విపరీతమైన శక్తి వచ్చి చేరింది. ఇద్దరూ ఆనందంగా గంతులేశారు. చాలు, ఇక బయలుదేరండి, ఋషి మందలించాడు. ఇద్దరూ రన్నింగ్ రేసులో పోటీ పడుతున్నట్టుగా పరిగెత్తసాగారు. అలుపనేది తెలియకుండా ఉంది వాళ్ల శరీరాలకి. అదృశ్య రూపం పోయింది. అరగంటలో ఋషి బెల్హనుణ్ణి చేరుకున్నారు. ఇద్దరూ దిగంబరంగానే ఉన్నారు. బెల్హనుడు గబగబా వచ్చి ఆర్యని కౌగిలించుకున్నాడు. జాన్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. నా ప్రాణాలు రక్షించినందుకు ధన్యవాదాలు అన్నాడు జాన్. నాకు కాదు, ఈ ఋషి పొంగవునికి చెప్పాలి. భారతీయ యోగుల దార్శనిక శక్తి చాలా గొప్పది స్వామి. నన్ను రక్షించినందుకు మీకేమిస్తే రుణం తీరుతుంది? ముందు మనం ఇక్కడి నుంచి క్యాంపులోకి వెళ్ళిపోవాలి. కౌళికులు వజ్రయానకులకు కనిపించామంటే కథ మొదటికొస్తుంది. గబగబా అందరూ క్యాంప్ టెంట్ కేసి నడిచారు. 10 నిమిషాల్లో అందరూ టెంట్ దగ్గరకు చేరారు. జిప్పులాగి టెంట్లోకి అడుగు పెట్టి మళ్లీ జిప్ మూసేశారు. లోపలున్న వారంతా ఆశ్చర్యపోతూ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. నగ్నంగా ఉన్న జాన్, ఆర్య సిగ్గుపడుతూ ఎదురుగా కనపడిన టవల్స్ తీసి చుట్టుకున్నారు. జాన్ అంటూ వచ్చి నైని ఒక్కసారిగా కావులించుకుని బావురుమంది. నైని, రిలాక్స్, ముందుగా నాకు బట్టలివ్వు. నైని తపతి బ్యాగ్స్ తీసి ఆర్యకు జాన్కు బట్టలు అందించారు. అవి ధరించి అందరూ రిలాక్స్డ్గా కూర్చున్నారు. ఋషి చటుక్కున లేచాడు. కౌళికాపురం నుంచి కొంతమంది తాంత్రికులు ఇప్పుడే బయలుదేరారు అంటూ టెంట్ బయటకు వచ్చాడు. చెట్టు నుంచి ఒక కొమ్మ విరిచి దాంతో టెంట్ చుట్టూరా 10 గజాల దూరంలో ఒక బరి గీశాడు. ఆ గీత మీద ఏదో పొడి చల్లుతూ మంత్రోచ్చాటన చేయసాగాడు.
అలా అరగంట గడిచింది. ఆ తరువాత కళ్ళు తెరిచి చిద్విలాసంగా నవ్వాడు. అందరూ లోపలికొచ్చి చేరారు. అందరికీ టీ అందించింది. ప్రస్తుతం మన గుడార భాగమంతా తాంత్రికులకు కనపడని అదృశ్య రూపంలో ఉంది. వారు లోపలికి రాలేరు. మామూలు మనమంటి వాళ్ళకి కనపడుతుంది అంతే. బెల్హనుడు అందరికీ జాన్ని తాంత్రికులు, వజ్రయాన యోగినులు పట్టుకుపోవటం, ఋషి సాయపడటం, ఆర్య అతన్ని రక్షించి తీసుకురావటం మొదలైన కథనంతా చెప్పాడు. నైని గుండెల మీద చెయ్యేసుకున్నారు. ఋషి మాట్లాడసాగాడు. నాయనా, ఇంకా మీలో ఎవరికైనా తంత్రాల గురించి, పౌళికాపురం గురించి కుతూహలంగా ఉందా? లేదు లేదు అన్నారు అందరూ. కాబట్టి మీరంతా మీ మీ స్వస్థలాలను చేరుకోండి. ఎందుకు పనికిరాని క్షుద్ర విద్యల గురించి మీరు తెలుసుకోలేకపోయినా, వాటి గురించి పరిశోధించి ప్రపంచానికి తెలియచెప్పకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. అవును అవును అన్నారు అందరూ. కాబట్టి మీరంతా మీ సామాన్లు సర్దుకుని సిద్ధంగా ఉండండి. అరగంటలో మీ ప్రయాణం. సరే స్వామి. వజ్రయాన ఇక్కడికి రాకముందే మీరు ఈ చోటును వదిలేయాలి. అందరూ లగేజ్లన్నీ సర్దసాగారు. ఋషి కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాడు. అరగంట అలా సాగింది. హఠాత్తుగా ఋషి కళ్ళు తెరిచాడు. మీరు ఆకాశ వాహనం మీద వెళ్ళవచ్చు. అందరూ ముఖాలు చూసుకున్నారు. అంతలోనే బయట ఏదో హోరున శబ్దం. అందరూ చెవులు రిక్కించి విన్నారు. అది విమానం పయనిస్తున్నట్లు మోత. వెంటనే ఋషి లేచి బయటకు నడిచాడు. కాసేపటికి ఒక విమానం అక్కడ ల్యాండ్ అయింది. అందులోంచి దిగిన పైలట్, 2 సిబ్బంది గబగబా వచ్చి ఋషికి నమస్కరించారు. స్వామి, మీరు చెప్పినట్లే విశాఖపట్నం నుంచి ఈ విమానం తెచ్చాం. ఋషి చిన్నగా నవ్వాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. మీకెప్పుడు చెప్పారు? అడిగాడు బెల్హనుడు. 1 గంట క్రితం అన్నాడు పైలట్. ఏం చెప్పారు? విశాఖ నుంచి బయలుదేరిన ఒక టీం ఇక్కడ చిక్కడి ఉందని, వెంటనే బయలుదేరి వచ్చి వారిని రక్షించి తీసుకెళ్లవలసిందని మా చీఫ్తో చెప్పటం నేను చూశాను. వెంటనే నన్ను పురమాయించి పంపారు. అందరూ ఆశ్చర్యంగా ఋషి వంక చూశారు. అక్కడ వాళ్ళ దగ్గరకు వెళ్ళి చెప్పిన మాట నిజం. అయితే అది నా ఆస్ట్రల్ బాడీ. అందరూ వంగి ఋషి కాళ్లకు దండం పెట్టి ఫ్లైట్ ఎక్కారు. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.